ఈ వీడియో స్పెషల్ గా మన కడపలో ఉన్న ప్రైవేట్ టీచర్స్ మరియు నీరు ఉద్యోగులకే. చాలా ఏళ్ల నుంచి గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కి ట్రై చేస్తున్నారు, కానీ రావడం లేదు. అదే కదా మీ ప్రాబ్లం? అయితే మన అప్సరా హాల్ ఆపోజిట్ లో అపోలో ఫార్మసీ పైన ఉన్న వెస్ట్ మినిస్టర్ కోచింగ్ సెంటర్ కి వచ్చేయండి. ముందు ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్ లో ఉన్న ఇప్పుడు అప్సరా హాల్ దగ్గరికి షిఫ్ట్ చేశారు. గత 10 ఇయర్స్ గా కడప జిల్లాలో చాలా మందికి గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేశారు కోవల ప్రసాద్ రెడ్డి గారు. ఇప్పటికే స్టేట్ సెకండ్ ర్యాంక్ తో పాటు ఏపీ మెగా డిఎస్సి లో 100కు పైగా ఉద్యోగాలు సాధింపజేశారు. టెట్ క్వాలిఫై అయిన వారు ఇక్కడికి వచ్చి మీ కలలను నెరవేర్చుకోండి. ఇక్కడ మీకు స్టడీ హాల్ సౌకర్యంతో పాటు ఏసీ క్లాస్ రూమ్స్, ఫ్రీ వైఫై, లైబ్రరీ హాల్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, సీసీటీవీ కెమెరాస్ తో లేడీస్ కి కూడా ఫుల్ సేఫ్టీతో స్వాగతం పలుకుతున్నారు. 21 డిసెంబర్ ఉదయం 10 గంటల నుంచి డిఎస్సి కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని మీ డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి తొందరగా కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. కేవలం 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎస్, గుడ్ విషెస్ టు ఆల్. సో ఇప్పుడు మనం ఏపీడిఎస్సికి సంబంధించి సో 2026వ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తాము అని ఊహాగానాలు వస్తున్న సందర్భంగా చాలామంది విద్యార్థులు, వ్యూయర్స్, స్టూడెంట్స్ అంతా సబ్మిట్ చేస్తున్నటువంటి రిప్రజెంటేషన్స్ ఏంటి అంటే, ఒక్కసారి ఇంగ్లీష్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ద టోటల్ క్వశ్చన్ పేపర్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఏ క్లియర్ అండ్ డీటెయిల్డ్ వే సార్ అని అంటున్నారు అనమాట. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి ఒక చిన్న అనాలిసిస్ చేస్తా. అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ తీసుకుంటా. సో ప్రస్తుతానికి ఇంగ్లీష్ పార్ట్ తీసుకుంటా. సో మీకు అందరికీ ఐడియా ఉంది, మనకి ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో భాగంగా సో ఇంగ్లీష్ పార్ట్కు సంబంధించి 3 ఏరియాస్ మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకటేమో సో గ్రామర్ మీద అడుగుతున్నాడు, రెండవదేమో లిటరేచర్ మీద అడుగుతున్నాడు, మూడవదేమో మెథడాలజీ మీద అడుగుతున్నాడు. సో ఈ 3 ఏరియాస్ మీద ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇందులో భాగంగా మనకు సో ఆల్మోస్ట్ సో 12 మార్కులకు గాను సో 24 ప్రశ్నలు రేపటి ఎగ్జామినేషన్లో, అంటే ఓవరాల్గా మూడింటిని కలుపుకుంటే సో 15 మార్కులకు గాను 30 ప్రశ్నలు అడుగుతున్నారు. ఎస్, 15 మార్క్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో under the heading of English language you can experience 30 questions. Those 30 questions can be equally distributed to grammar, literature and methodology according to the blueprint. దేనికి ఎన్ని అనేటువంటిది పక్కన పెడితే సో మెథడాలజీకి కేవలం 3 మార్కులు మాత్రమే కేటాయిస్తారు. అందులో 6 ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ లిటరేచర్లో మెజారిటీ పోర్షన్ గ్రామర్ మీదనే ఉంటాయి. లిటరేచర్ మీద కూడా, అంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్లో ఒక్కొక్క విధంగా వస్తున్నాయి కాబట్టి మనం సో క్లియర్గా ఏదో గ్రామర్ మీద ఇన్ని వస్తాయి, లిటరేచర్ మీద ఇన్ని వస్తాయి అని అనలైజ్ చేయడం కంటే సో 12 మార్కులు గ్రామరు, లిటరేచరు, 3 మార్కులు మెథడాలజీ, ఓవరాల్గా 15 మార్కులకి 30 ప్రశ్నల్ని మీరు రేపు ఎగ్జామినేషన్ హాల్లో ఎక్స్పీరియన్స్ చేయాలి యాజ్ ఫర్ ద కంపోజిషన్ ఎగ్జిస్టెడ్ సో ఫార్. ఓకే, సో రేపు నోటిఫికేషన్లో ఇంకేదైనా మార్పులు చేర్పులు కలిగినప్పుడు అప్పుడు ఇమ్మీడియట్గా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, అవేర్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి నేను మరొక సబ్మిషన్ని, లెక్చర్ని కూడా మీకు ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా మనకి ఈ క్వశ్చన్ పేపర్లో ప్రస్తుతం ఎగ్జిస్టెడ్ మోడల్లో 65వ క్వశ్చన్ నుంచి 65th క్వశ్చన్ నుంచి ఆల్మోస్ట్ 88th క్వశ్చన్ వరకు, అంటే సో క్వశ్చన్ పేపర్ సీక్వెన్స్లో భాగంగా 65వ ప్రశ్న నుండి 88వ ప్రశ్న వరకు మనకి ఇంగ్లీష్ పార్ట్ కంటెంట్ అండ్ మెథడాలజీ స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్లో. సరే, ఇప్పుడు గ్రామర్లో ఏం ప్రిపేర్ కావాలి, లిటరేచర్లో ఏం ప్రిపేర్ కావాలి, మెథడాలజీలో ఏం ప్రిపేర్ కావాలి అనేటువంటి ఒక చిన్న అనాలిసిస్ నేను చేసిన తర్వాత సో గతంలో జరిగినటువంటి ఒక పేపర్ని తీసుకొని సో ఏం జరిగింది, ఏమేమి అడిగినాడు అనేటువంటి ఒక పేపర్ని నేను అనలైజ్ చేసి నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో పేపర్ ఏ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉందో కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్కసారి గ్రామర్ని చూడండి. సో గ్రామర్లో భాగంగా సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి సందర్భంలో సో ప్రస్తుతానికి గ్రామర్లో మనకి ఏముంటాయి, ఏముండవు అనేటువంటి దానిని
సో ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే 2024 ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో రిలీజ్ చేసినటువంటి సిలబస్ను ఆధారంగా చేసుకొని మెగా డిఎస్సిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి ఆ అప్రోచ్ను బేస్ చేసుకొని నేను ఈ చిన్న అనాలిసిస్ చేస్తున్నా. సో తప్పనిసరిగా గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది సో రేపటి గ్రామర్లో ఉంటుంది. సో అదే విధంగా టెన్సెస్ ఉంటాయి అండ్ దెన్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ కూడా ఇందులో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సో గతంలో మెగా డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల్ని మనం చూసినట్లయితే సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్ అండ్ దెన్ కంజంక్షన్, అడ్వర్బ్, కంజంక్షన్. సో వీటిని మాత్రమే మెన్షన్ చేసినాడు. సో ఏదైతే మెయిన్ వర్బ్ ఉంది, ఆ తర్వాత దెన్ ప్రిపోజిషన్ ఉందో, ఈ వర్బ్ ప్రిపోజిషన్ల మీద వేరే గ్రామటికల్ కాన్సెప్ట్స్ డిజైన్ చేసినాడు కాబట్టి వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా చెక్ చేయట్లా. మరొకసారి నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్స్ ఇవి మాత్రమే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. మెయిన్ వర్బ్స్, ప్రిపోజిషన్స్ అనేటువంటి మిగిలినటువంటి రెండు సో మనకి సపరేట్ ఐటమ్ గా చెక్ చేసినట్టు కాబట్టి సో మెయిన్ వర్బ్స్ కు సంబంధించి టెన్సెస్ ఉన్నాయి. సో ప్రిపోజిషన్స్ యాజ్ యూజువల్ అదే హెడ్డింగ్ తో వస్తుంది కాబట్టి ఈ రెండింటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇంక్లూడ్ చేయాలి. సో ఒక బర్నింగ్ యాస్పిరెంట్ గా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే వాట్ ద సిలబస్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ షుడ్ బి క్లియర్లీ అబ్జర్వ్డ్. After that, you have to prepare a plan in order to approach. So, whatever the plan you planned should be executed with no compromisation. So, ఇది సక్సెస్ కి మనం తీసుకునేటువంటి ఒక చిన్న రూల్ అన్నమాట. సో ఎస్ నేను అందరూ చేసేటువంటి తప్పుల్ని, లోపాలని, నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఎప్పుడు కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయను. సో ఎందుకంటే వాటిని డిస్కస్ చేయడం వల్ల టైం వేస్ట్, సో లేని ఆలోచనలను మనమే క్రియేట్ చేసినట్లయితాం కదా. అందుకని కేవలం పాజిటివ్ యాటిట్యూడ్ చేయవలసినటువంటి ఏ అప్రోచ్ను మీరు కల్టివేట్ చేసుకోవాలనే విషయాన్ని మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. చూడండి, ఇవి గ్రామర్లో భాగంగా. ఇక లిటరేచర్లో భాగంగా సో మనకి సో లిటరరీ కాంట్రిబ్యూటర్స్ then literary genres ni literary genres. So literary contributors అంటే సో వీళ్ళే మనకు పోయిట్స్ ఉంటారు, పోయమ్స్ రాసే వాళ్ళని పోయిట్స్ అంటాం. సో ఎస్ఏయిస్టులు ఉంటారు అండ్ దెన్ షార్ట్ స్టోరీ రైటర్స్ ఉంటారు. సో వీళ్ళనే మనం సో హైయెస్ట్ లిటరరీ ఫ్రేజెస్లో భాగంగా డ్రామటిస్టులు అనేటువంటి మాట కూడా అంటాం. నావెలిస్టులు, డ్రామటిస్టులు, స్టోరీ రైటర్స్ కింద వస్తారు. ఈ స్టోరీ రైటర్స్లో కూడా షార్ట్ స్టోరీ రైటర్స్ ఉంటారు, ఆ తర్వాత బయోగ్రఫర్స్ ఉంటారు, ఆటోబయోగ్రఫర్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి అవి కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో బయోగ్రఫర్స్, ఆటోబయోగ్రఫర్స్, సో వీళ్ళంతా కూడా మనకు లిటరరీ కాంట్రిబ్యూటర్స్ అవుతారు. అంటే నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటాం కదా, నేర్చుకున్న తర్వాత ఆ లాంగ్వేజ్ని ఉపయోగించి మన యొక్క లీజర్ టైంని కన్స్యూమ్ చేయడం కోసం, మన యొక్క క్రియేటివిటీని రిప్రజెంట్ చేయడం కోసం, సో మనం హ్యాపీగా ఎంటర్టైన్ కావడం కోసం, సో ఈ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని మనం స్టోరీస్ రాస్తాం, పోయమ్స్ రాస్తాం, ఎస్ఏలు రాస్తాం, ఎడిటోరియల్స్ రాస్తాం, ఆర్టికల్స్ రాస్తాం, డ్రామాస్ రాస్తాం, నావెల్స్ రాస్తాం, బయోగ్రఫీస్ రాస్తాం, ఆటోబయోగ్రఫీస్ రాస్తాం. వీటినన్నింటినీ మనము ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే లిటరరీ కాంట్రిబ్యూటర్స్ అంటారు. ఇఫ్ ద పర్సన్ రైట్స్ పోయమ్స్, హీ ఈస్ కాల్డ్ పోయిట్. If the person writes essays, he is called essayist. And then if a particular person writes biographies, biographer, autobiographies, autobiographer, dramas, dramatist లేదా playwright, and then novels, novelist, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే రేపటి ఎగ్జామినేషన్లో భాగంగా సో వాట్ కైండ్ ఆఫ్ పోయిట్స్ ఆర్ how many poets from which continent, which area of the world can be asked అనేటువంటిది సో మనం గెస్ చేయలేకపోతున్నాం. ప్రతి పేపర్కు మారుతూ ఉన్నాయి.
So it's a $1 million question in order to explain. That's why, as far as the subject composed in our existing textbooks, state government or national టెక్స్ట్ బుక్స్ ఒకసారి మనం చూసినట్లయితే, అంటే ఇప్పుడు ఎస్సీఆర్టీ వాళ్ళు ఓవరాల్గా ఎన్సీఆర్టీ సిరీస్ని, హనీబీ సిరీస్ని అడాప్ట్ చేసుకున్నారు కదా. అందులో ఉండేటువంటి టోటల్ ఆర్టికల్స్ని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పర్టికులర్ పోయిట్ మీద వస్తుంది, ఈ పర్టికులర్ ఎస్సేయిస్ట్ మీద వస్తుంది అని మనం ర్యాండమ్గా గెస్ చేయడం కంటే ఓవరాల్గా 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే బ్లాజమ్స్ పేరుతో బుక్స్ను రిలీజ్ చేసిందో బ్లాజమ్స్ని, మరియు ఏ క్లాస్ నుంచి ఎన్సీఈఆర్టీ బుక్ సిరీస్ని మనం అడాప్ట్ చేసుకున్నామో ఆ బుక్స్ని, సిబిఎస్ఈ బోర్డు ఏ రకమైనటువంటి లింగ్విస్టిక్ కరికులంని ఇంపోజ్ చేసిందో ఆ సిలబస్ను చదివేటువంటి పిల్లల కోసం సిబిఎస్ఈ బుక్స్ని, అంటే సెంట్రల్ స్టేట్కు సంబంధించినటువంటి అన్ని ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్లో 3rd క్లాస్ నుంచి 3rd గ్రేడ్ నుంచి అప్ టు 12th గ్రేడ్ లేదా ఇంటర్మీడియట్ వరకు ఉండేటువంటి బుక్స్ అన్నింటిని తీసుకొని అందులో ఈ రకమైనటువంటి జానర్స్, అంటే పోయమ్స్ కానీ, ఎస్సేస్ కానీ, డ్రామాస్ కానీ, నావెల్స్ కానీ, స్టోరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ కాంట్రిబ్యూటర్స్ మీద ఒక చిన్న క్లారిటీ తీసుకొని రాగలిగితే రేపటి ఎగ్జామినేషన్లో పేపర్ సెట్టర్ యొక్క ఎక్స్పెక్టేషన్కి మనం చాలా క్లోజ్గా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో ఆ ప్రయత్నాన్ని నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తా. వాట్ ఎవర్ ద కంపోజిషన్ that was composed to several little brains of India by the organizers from state and even from central educational departments. So those can be collected together and they can be analyzed in order to expect the క్వశ్చన్ ఆఫ్ ద పేపర్ సెటర్ ఇన్ ద కమింగ్ బిఎస్సి. ఆ పని నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, మొత్తానికి ఏం చదవాలనో దిక్కు తెలియనటువంటి పరిస్థితి నుంచి ఒక క్లారిటీని నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత చేయబోయేటువంటి చిన్న వీడియోస్ మీద. ఓకే, రైట్. వీళ్ళందరినీ లిటరరీ కాంట్రిబ్యూటర్స్ అని అంటారు. ఇక లిటరరీ జానర్స్ అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ యొక్క వర్క్స్ ఇక్కడ మనకు పోయిట్స్ ఉన్నారు కదా, పోయిట్స్ రాసేటువంటి వాళ్ళని పోయమ్స్ రాసేటువంటి వాళ్ళని పోయిట్స్ అని అంటాం కదా. సో ఆ పోయం అనేటువంటిది లిటరరీ జానర్ కిందికి వస్తుంది. ఆ పోయంకు సంబంధించినటువంటి కొన్ని లిటరరీ టర్మ్స్ కూడా ఉంటాయి. సో ఆ జానర్స్, వాటికి సంబంధించినటువంటి లిటరరీ టర్మ్స్, సో జానర్స్ని మనం లిటరరీ ఫార్మ్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో పోయమ్స్, డ్రామాస్, నావెల్స్, స్టోరీస్, ఎడిటోరియల్స్, ఎస్సేస్ వీటినన్నింటినీ లిటరరీ జానర్స్ లేదా లిటరరీ ఫార్మ్స్ అని అంటాం. సో లిటరేచర్, పక్కా లిటరేచర్లో భాగంగా. ఇక నాన్ లిటరరీ ఫార్మ్స్లో భాగంగా, అంటే అవి లిటరరీ ఫార్మ్సే అయితే పక్కా లిటరేచర్ కాకుండా సో లాంగ్వేజ్ని యూజ్ చేసుకునేటువంటి ఏ సందర్భాన్నైనా లిటరేచర్ అనేటువంటి పేరుతోనే పిలుస్తున్నారు. కాబట్టి లెటర్ రైటింగ్, ప్రెస్ రైటింగ్, సెవరల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ and then writing the speech, అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఒక కాన్వర్జేషన్ లేదా ఒక కమ్యూనికేటివ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో సో వీటినన్నింటినీ కూడా మనకి దేంట్లోకి తీసుకొచ్చినట్టే లిటరరీ ఫార్మ్స్లోకి. అంటే మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ప్రెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్స్, రైటింగ్ ఆఫ్ ఎ స్పీచ్ ఆర్ కాన్వర్జేషన్, సో బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ ఇవన్నీ ఇచ్చున్నారు కదా, ఇవన్నీ లిటరరీ ఫార్మ్స్ కిందికి వస్తాయి. సో పక్కా లిటరేచర్ వేరే, అంటే పోయమ్స్, డ్రామాస్, నావెల్స్ అవి వేరే. సో అదే లాంగ్వేజ్ని ఉపయోగించుకొని డైలీ లైఫ్లో మనం యూటిలైజ్ చేసుకునేటువంటి లెటర్ రైటింగ్, ప్రెస్, స్పీచ్, కాన్వర్జేషన్, షార్ట్ స్టోరీ రైటింగ్ ఇది వేరే. సో ఈ రెండింటిని నేను ఒక చిన్న లైన్తో విడదీసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది లిటరేచర్కు సంబంధించినటువంటి విషయం. సో ఈ పర్టికులర్ ఏదైతే కంపోజిషన్ ఉందో ఇందులో గ్రామరే డామినేట్ చేస్తుంది. అయితే సో దీని మీద కూడా మీకు అవగాహన తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క చిన్న సలహా. సో ఇక వీటి తర్వాత మనం నెక్స్ట్ మెథడాలజీని తీసుకుంటున్నాం. సో మెథడాలజీ అని అంటే సో ప్రాక్టికల్ నాలెడ్జ్ షేరింగ్ని మనం ఏమంటామంటే మెథడాలజీ అని అంటాం. ఓకే, సో థియరటికల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా, ఓరల్గా ఆ ఇన్ఫర్మేషన్ని మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకు షేర్ చేస్తే వాటినే పెడగలాజికల్ కన్సర్న్స్ ఆర్ మెథడాలజికల్ కన్సర్న్స్ అనేటువంటి ఒక చిన్న మాటతో మనం చెబుతూ ఉంటాం.
How this beautiful English language has to be supplied to the children of Andhra Pradesh government schools or Telangana government schools. So దాన్ని డిస్కస్ చేసేటువంటి ఒక ఏరియాని మనం మెథడాలజీ అని అంటాం. హౌ టు టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద స్మాల్ చిల్డ్రన్, ద వే ఆఫ్ టీచింగ్, ద స్ట్రాటజీ టు బి అప్లైడ్ వైల్ టీచింగ్ అనేటువంటి అంశాలను డిస్కస్ చేసేటువంటి దానిని మనం మెథడాలజీ అని అంటాం. యాక్చువల్గా మెథడాలజీలో ఉండేటువంటి సిలబస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వెకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్, ఎవాల్యుయేషన్. సో ఇవి ఓవరాల్గా మనకు ప్రొవైడ్ చేసినటువంటి మెథడాలజికల్ టైటిల్స్. అయితే ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది గ్రామర్లో భాగంగా ఇచ్చి ఉన్నాడు. ప్రొనౌన్సియేషన్, డిక్షనరీ స్కిల్స్ అని. అదే ప్రొనౌన్సియేషన్, డిక్షనరీ స్కిల్స్ని మనం మెథడాలజీలో ఇంకొంచెం డెప్త్తో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రొనౌన్సియేషన్ని ఫొనెటిక్స్ అనేటువంటి పేరుతో, డిక్షనరీ స్కిల్స్ అనేటువంటి దానిని రెఫరెన్స్ స్కిల్స్ అని థర్డ్ యూనిట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో నేను ఇక్కడ టీచ్ చేస్తా. ఎనీహౌ వాట్ ఎవర్ ద టైటిల్ దట్ వాస్ గివెన్ ఇన్ ద సిలబస్ కెన్ బి కవర్డ్. సో ఎనీ వన్ ఆఫ్ దీస్ ఏరియాస్ ఏంటంటే ఇవి గ్రామర్, లిటరేచర్ మరియు మెథడాలజీలో భాగంగా నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే మెథడాలజీ అనేటువంటిది సాధ్యమైనంత వరకు ఇదో ఇక్కడ అడుగుతాడు ప్రశ్న అని చెప్పడానికి కొంచెం కష్టమే. అందుకనే మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ దోస్ వీడియోస్ యూ కెన్ గెట్ క్లారిటీ ఓవర్ మెథడాలజీ. సో ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ని షేర్ చేసేటువంటి డే టు డే సిచ్యువేషన్స్ కూడా మీకు జోడించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే మెథడాలజీ అనేటువంటి టర్మును కంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈఎల్టీ అనేటువంటి ఒక టర్మ్ని యూజ్ చేస్తే బాగుంటుంది అని ఇటీవల జరుగుతున్నటువంటి క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే సో ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ గ్రామర్తో పాటుగా మెథడాలజీ అనేటువంటి టర్ము కంటే ఈఎల్టీ అనేటువంటి టర్మ్ను యూజ్ చేస్తే బాగుంటుంది. అంటే మెథడాలజీ అనేటువంటిది స్టాక్ నాలెడ్జ్, ఈఎల్టీ అనేటువంటిది అప్డేటెడ్ నాలెడ్జ్, సో ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈఎల్టీ నాలెడ్జ్ని మీకు చెక్ చేయబోతున్నాడు అలాంగ్ విత్ మెథడాలజికల్ నాలెడ్జ్. దాన్ని ఏం వదలట్లే. 1-2 ప్రశ్నలు ఫ్యాక్ట్ ఓరియంటెడ్ వస్తున్నాయి, రిమైనింగ్ వర్షన్స్ ఈఎల్టీలో కూడా వస్తున్నాయి. రెండింటిని కలిపి చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. ఓకే, అది మనం ఇక్కడ ఈరోజు చేయబోతున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. అయితే నేను సో 13th జూన్ 2025 సో మెగా డిఎస్సి ప్రారంభించబడినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయినటువంటి డేట్ ఇది 13th నాడు. సో ఇక్కడ సెషన్ 2లో ఉన్నటువంటి ఒక పేపర్ని మీ ముందుకు తీసుకొని అందులో భాగంగా సో మిగిలినటువంటి అంశాలను కూడా అంటే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, సో సోషల్ స్టడీస్ అంటే ఈవీఎస్, సో తర్వాత ఇంగ్లీషు, ఇలా ఒక్కొక్క ఐటెంని నేను తీసుకుని మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా, అనలైజ్ చేస్తా. సో ప్రస్తుతానికి నేను ఏ పాఠం తీసుకుంటున్నాను అంటే ఇంగ్లీష్ను మాత్రమే తీసుకుంటున్నా. సో ఇంగ్లీష్ అనేటువంటిది సో రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి చిల్డ్రన్కి చాలా కష్టమైనటువంటి ఏరియాగా భావిస్తున్నటువంటి తరుణంలో సో సెషన్ 2లో జరిగినటువంటి 13th జూన్ 2005 సో ఆన్లైన్ టెస్ట్ పేపర్ని ఇంగ్లీష్ పార్ట్ని మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో సాధారణంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్, పేపర్ అనాలిసిస్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి వదిలేయడము అనేటువంటి భ్రమలో ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఉన్నటువంటి సందర్భంలో నేను క్వశ్చన్ పేపర్ని ఎలా అనలైజ్ చేయాలి అనేటువంటి ఒక న్యూ టెక్నిక్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక క్వశ్చన్ పేపర్ని మనం అనలైజ్ చేసినాము అంటే ఆ క్వశ్చన్ పేపర్ యొక్క వేర్ అబౌట్స్, ఆ క్వశ్చన్ పేపర్ యొక్క బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ అయ్యేటట్టు ఉండాలి. అంటే ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అనేటువంటి విషయమే కాకుండా మిగిలిన 3 ఎందుకు కాదు అనేటువంటి విషయాన్ని కూడా అనలైజ్ చేయగలగాలి. అంటే ఒక ప్రశ్న ద్వారా 4 ప్రశ్నల సమాచారాన్ని మనం అందజేస్తే అప్పుడు దాన్ని అనాలిసిస్ అని అంటాం. కాకపోతే చాలామంది మిత్రులు క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆన్సర్ను మాత్రమే సో షేర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అది సరైనటువంటి విధానం కాదు. సో ఆ ఆన్సర్ను చెప్పడానికి మనం వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం కీ ఉంటుంది కదా. సో అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది వాళ్ళకి ఆన్సర్ని. అందుకని నేను ఏం చేస్తున్నానంటే హౌ దిస్ పర్టికులర్ థింగ్ బికమ్స్ ది ఆన్సర్ అండ్ హౌ రిమైనింగ్ 3 ఆర్ డిస్ట్రాక్టర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, లెట్ us స్టార్ట్ ద ఆన్లైన్
question paper of 13th June 2025. So no, which was conducted in second session. సో దాన్ని నేను మీ ముందుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నా నేను 65th క్వశ్చన్ తీసుకున్నా. సో హీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ, దిస్ ఈస్ ద క్వశ్చన్. సో he speaks Spanish fluently. This is the question. Okay, now so దీనికి rubric ఏమి ఇచ్చినాడు, ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చినాడు, ఏం చేయాలని ఇచ్చినాడు అంటే, సో చూస్ ద క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. మీరు వెంటనే గమనించండి, రేపటి మీ ఎగ్జామినేషన్లో అసెర్టివ్ సెంటెన్స్ ఏదైనా ఒకటి ఇచ్చి దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చమని అడగడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ని మీరు నోట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ టుమారోస్ ఎగ్జామినేషన్, సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది గ్రామర్లో మనకు ఉంది. అయితే నేను ఆ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రొనౌన్సియేషను, డిక్షనరీ స్కిల్స్ అవన్నీ కూడా సో మరొక అంశం కింద చెబుదాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ మూడింటినే మీకు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేసిన. సో మిగిలిన టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవి స్ట్రక్చర్ పరంగా కానీ సెన్స్ పరంగా కానీ సో వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా సో నేను డిస్కస్ చేస్తా. బట్ దట్ కెన్ బి డిస్కస్డ్ అనదర్ హెడింగ్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సో క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్, సో ఇంటరాగేటివ్ ఫామ్ ని మనం తీసుకోవాలి. సో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే సో ఏదైనా ఒక టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం చూసినట్లయితే, సో మేజర్ గా మనకు రెండు రకాల సెంటెన్సెస్ కనపడుతుంటాయి. ఒకటి అసెర్టివ్ సెంటెన్స్ అని, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పటికీ కూడా డైలీ లైఫ్ లో ఆఫన్ అండ్ ఆఫన్ we have been using these two kinds of sentences in our day-to-day conversations. సో ఈ అసెర్టివ్, ఇంటరాగేటివ్. సో అసెర్టివ్ కే మనం స్టేట్మెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో పాజిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ నే మనం అఫర్మేటివ్ సెంటెన్స్ అని అంటాం. అసెర్టివ్ సెంటెన్స్ నే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే అసెర్టివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మొదట వచ్చి ఆ తర్వాత వర్బ్ వస్తుంది, చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. అసెర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ తీసుకుంటే వర్బ్ మొదట వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, సో చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ని ఖచ్చితంగా గమనించాల్సిందే. అసెర్టివ్ ఆర్ డిక్లరేటివ్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఏ సబ్జెక్ట్ అండ్ ఫాలోస్ బై ఏ వర్బ్. సో ద ఫస్ట్ వర్డ్ must be subject and the second word must be verb. So as far as interrogative sentence or question mark sentence or the sentence of question, so whatever the term that may implies here, so దాని ప్రకారం ఏంటి అంటే మొదట ఏముంటది, verb ఉంటది, ఆ తర్వాత ఏముంటది, సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది తెలుసుకున్న తర్వాత సో మనం సో ఓవరాల్ గా దీంట్లోకి వస్తున్నాం. సో హీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. సో మొదట ఏముంది, సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఏముంది, వర్బ్ ఉంది కదా. మొదట సబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది. యా, సో ఇది సబ్జెక్ట్, సో ఇది వర్బ్ కదా. ఇది సబ్జెక్ట్, సో ఇదేంటిది, ఇది వర్బ్ కదా. మొదట సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, చివర ఏ గుర్తుంది అంటే ఫుల్ స్టాప్ ఉంది. సో మనం చెప్పినటువంటి డిస్కషన్ ప్రకారం ఇది దేని కిందికి వస్తుందంటే అసెర్టివ్ సెంటెన్స్ కిందికి వస్తుంది. ఎందుకు దీనిని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు అనేటువంటి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను క్వశ్చన్ నుంచి డీవియేట్ కావడం అనేటువంటి ప్రయత్నం చేయను. దాన్ని మరొక సందర్భంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తానికి మొదట సబ్జెక్టు, తర్వాత వర్బ్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. అయితే ఇప్పుడేం కావాలి, ఇంటరాగేటివ్ ఫామ్ కావాలి అంటున్నాడు కదా. ఇంటరాగేటివ్ ఫామ్ మొదట వర్బ్ కావాలి, తర్వాత సబ్జెక్టు కావాలి, అంతే కదా ఇంటరాగేటివ్ ఫామ్. ఒక్కసారి చూడండి. సో ఇంటరాగేటివ్ ఫామ్ లో మనం ఏం చెప్పినాం, సో మొదట వర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, చివర క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఎగ్జాక్ట్ గా నేను ఈ పాయింట్లనే మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఏముంది అంటే మొదట సబ్జెక్ట్ ఉంది కదా. సో సబ్జెక్ట్ ఉండి చివర క్వశ్చన్ మార్క్ రావడానికి ఛాన్సెస్ లేవు. మొదట సబ్జెక్ట్ ఉంది, ఆ తర్వాత వర్బ్ ఉంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. కాబట్టి దీన్ని మనం తీసేయవచ్చు. ఓకే, ఇక మూడు ఉన్నాయి. మూడింటిలో ఇందులో వర్బ్ ఉంది, ఇందులో వర్బ్ ఉంది, ఇందులో వర్బ్ ఉంది. ఓకే, డన్. మూడు కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే హీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ అని ఉంది కదా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సాధారణంగా క్వశ్చన్స్ అనేటువంటివి
క్వశ్చన్స్ అనేటువంటివి రెండు రకాలుగా ప్రారంభమవుతాయి. సో ఒకటి క్వశ్చన్ వర్డ్స్తో, క్వశ్చన్ వర్డ్స్తో, రెండవది సో హెల్పింగ్ వర్బ్స్తో, వీటిని యాక్సిలరీ వర్బ్స్ అని అంటాం. హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభించబడతాయి. సో క్వశ్చన్ వర్డ్స్నే మనం WH పదాలు అని కూడా అంటాం. సో వాట్, వై, వెన్, విచ్, వేర్, సో ఎస్, సో హూము, హూజు అనేటువంటివి హూ యొక్క భాగాలుగా మనం నో, సో హూజ్ దెన్ హూ, ఓకే ఎస్. సో హూము, హూజు అనేటువంటివి హూ యొక్క ఆబ్జెక్టివ్ మరియు పొసెసివ్ కేసెస్ లో భాగంగా మనం వాటిని డిస్కస్ చేస్తాం. మొత్తానికి వాట్, వై, వెన్, విచ్, వేర్, హూ, సో ఇవి మరియు హౌ, సో వీటిని మనం WH వర్డ్స్ అని అంటాం లేదా క్వశ్చన్ వర్డ్స్ అని అంటాం. వీటితో ప్రశ్న ప్రారంభించబడాలి. ఇది కాదు అంటే హెల్పింగ్ వర్డ్స్, బీ ఫార్మ్స్ అయినటువంటి యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు, డూ ఫార్మ్స్ అయినటువంటి డూ, డస్, డిడ్, హ్యావ్ ఫార్మ్స్ అయినటువంటి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, మోడల్ వర్బ్స్ అయినటువంటి కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, డేర్ టు, ఇవన్నీ కూడా ప్రశ్నలను ప్రారంభించడానికి అనువైనటువంటి పదాలు. ఓకే, ఈ రెండు రకాలుగానే ప్రారంభం కావాలి. సో ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్లయితే చూడండి, ఇది డూ ఫామ్, ఇది బీ ఫామ్ కదా. సో ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే. అయితే ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏముంది మెయిన్ వర్బ్ చూడండి. సో సెంటెన్స్ లో ఉండేటువంటి వర్బ్ ఆధారంగానే మనం ఇక్కడ డూ ఫామ్ ని తీసుకోవాలి. ఏదైనా ఒక వర్బ్ని తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కదా. కానీ ప్రశ్న దేనితో స్టార్ట్ కావాలి? మెయిన్ వర్బ్తో ప్రారంభించబడలేదు. ఏ ప్రశ్న కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వర్బ్తో ప్రారంభించబడాలి అంటే మెయిన్ వర్బ్తో, యాక్షన్ వర్డ్తో ప్రారంభించబడలేదు, హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభించబడాలి. అంటే మెయిన్ వర్బ్ నుంచి మనం హెల్పింగ్ వర్బ్ ని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? స్పీక్స్ ఉంది కదా, స్పీక్స్ ఉంది. స్పీక్ ఒకసారి చూడండి. సో మనకు అక్కడ ఉన్నటువంటి వర్డ్ ఏంటి? స్పీక్స్ కదా. సో స్పీక్స్ అనేటువంటి వర్బ్ యొక్క కాంజుగేటెడ్ ఫార్మ్స్ కూడా ఒకసారి నేను రాస్తా చూడండి. సో ఇది స్పీక్ గా కూడా ఉండవచ్చు కదా. సో ఇది స్పోక్ గా కూడా ఉండవచ్చు కదా. సో ఇక స్పోకన్, స్పీకింగ్, టు స్పీక్ అనేటువంటివి మనకి సెంటెన్స్ లో భాగంగా ఒక ఫైనైట్ వర్బ్ గా యాడ్ చేయవు. ఏంటి ఫైనైట్, ఏంటి నాన్ ఫైనైట్ అనేటువంటి నేను మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే సబ్జెక్ట్ యొక్క పర్సన్, సబ్జెక్ట్ యొక్క నంబరు, యూజ్ చేసినటువంటి టెన్స్, అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో టైం ఇండికేట్ చేయడానికి మనకి ఈ మూడే ఉపయోగపడతాయి. ఏంటి? స్పీక్స్, స్పీక్, స్పోక్. మిగిలినటువంటి స్పోకన్ కానీ, స్పీకింగ్ కానీ, టు స్పీక్ అని కానీ వాటిని ఎటువంటి పరిస్థితుల్లో టైం ఇండికేట్ చేసేటువంటి వర్బ్స్ గా మనం భావించాం కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తున్నాం. సో స్పీక్స్, స్పీక్, స్పోక్ ఇవి మాత్రమే మనకి అసర్టివ్ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్స్ గా యాడ్ చేయబడి, సో వాటిని నుంచి మాత్రమే మనకి ఇంటరాగేటివ్ ఫామ్ ని లేదా క్వశ్చన్ ఫామ్ సెంటెన్సెస్ ని తయారు చేయమని అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే ఒక హెల్పింగ్ వర్బ్ రాబట్టాలి. సో స్పీక్స్ అని ఉంది కదా. సో స్పీక్స్, స్పీక్, స్పోక్, లేదా రైట్స్, రైట్, రోట్, జంప్స్, జంప్, జంప్డ్. సో ఈ విధంగా మూడు రకాల వర్బ్స్ తీసుకున్నట్లయితే ఏదైతే ఎస్ యాడ్ అయి ఉంటుందో దానిలో డస్ ఉన్నట్టుగా మీరు భావించాలి. ఎస్ యాడ్ అయి కాకుండా బేస్ ఫామ్ లో ఉంటే అందులో డూ ఉన్నట్టుగా మీరు భావించాలి. రెండవ రూపంలో V2లో ఉంది అంటే అందులో డిడ్ ఉన్నట్టుగా మీరు భావించాలి. ఓకేనా? మొత్తానికి మెయిన్ వర్బ్స్ వచ్చినప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తయారు చేయాలి, క్వశ్చన్ మార్క్ సెంటెన్సెస్ తయారు చేయాలి అంటే వాటికి సంబంధించినటువంటి డూ ఫార్మ్స్ తో ఆ ప్రశ్న ప్రారంభించబడుతుంది అనేటువంటి పాయింట్ను గుర్తుంచుకుంటూ, ఎస్ యాడ్ చేయబడినటువంటి వర్బ్ ఉంటే డస్ వస్తుందని, ఎస్ లేనటువంటి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటే డూ వస్తుందని, ఏదైనా ఇచ్చినటువంటి మెయిన్ వర్బ్కు V2 అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వచ్చిందంటే అందులో డిడ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ డస్ తర్వాత, డూ తర్వాత, డిడ్ తర్వాత బేస్ ఫామ్ మాత్రమే వస్తుంది అనేటువంటి మరో విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకుంటే రేపు మీకు కామన్ ఎర్రర్స్ లో భాగంగా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ ని కంఫర్ట్ గా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. డూ ఫామ్ తర్వాత, డూ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? డూ, డస్, డిడ్. డూ, డస్ అనేటువంటివి ప్రెజెంట్ టెన్స్ లో, డిడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. వీటి తర్వాత మెయిన్ వర్బ్ రావాల్సి వస్తే తప్పనిసరిగా మెయిన్ వర్బ్ అనేటువంటిది V1 బేస్ ఫామ్ లోనే ఉండాలి. సో దీనికి ఎటువంటి అడిషన్స్ ఉండకూడదు. అంటే స్పీక్స్, స్పీకింగ్, టు స్పీక్, స్పోకన్, స్పోక్ లాంటి పదాలు ఇక్కడ రాకూడదు. సో V1 బేస్ ఫామ్ రావాలి. సో ఇది ఒకటి డూ ఫామ్స్ వస్తాయి అనేది. సో ఇది ఒకటి, ఈ రెండింటిని గుర్తుంచుకోండి. స్పీక్స్ వచ్చినప్పుడు డస్ రావాలి కదా, డస్, ఆ తర్వాత స్పీక్ రావాలి కదా. సో ఇప్పుడు నేను మన యొక్క ప్రీవియస్ పేపర్ కి నేను వెళ్తున్నా చూడండి. సో ఇక్కడ హీ స్పీక్స్ అని ఉంది కదా, అంటే తప్పనిసరిగా
ఎస్ యాడ్ అయ్యింది కదా సో కాబట్టి మనకు డస్ తో ప్రారంభించబడాలా. సో డూ తో ప్రారంభించబడాలి అంటే అక్కడ స్పీక్ అని ఉండాలి. అండ్ దెన్ ఈజ్ తో ప్రారంభించబడాలి అంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ లో ఈజ్ వచ్చి ఉండాలి. ఓకేనా? మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు మాత్రమే డూ ఫార్మ్స్ వస్తాయి. ఇక ఈజ్ అనేటువంటి సెంటెన్స్ లోనే హీ ఈజ్ ఏ స్పానిష్ రైటర్ ఒకవేళ ఏదైనా ఇచ్చినారనుకోండి, అప్పుడు ఈజ్ తో మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని తయారు చేయవచ్చు. అనేటువంటి ప్రస్తావన ఇక్కడ రాదు. మెయిన్ వర్బ్ వచ్చింది కాబట్టి డూ, డస్, డిడ్ లో మూడింట్లో ఏదో ఒకటి ఉంటది. ఎస్ యాడ్ అయింది కాబట్టి డస్ వస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ you are going to write multiple choices examination. No need to get everything from the question except the basic information. Several students of Andhra Pradesh have been thinking that English language is only for urban students of town area, not of the rural students. That means the students of villages area. తెలుగు బ్యాక్డ్రాప్ కలిగినటువంటి వాళ్ళకి చాలా కష్టము అనేటువంటి ఒక ఫీల్ లో ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కనీసం సెంటెన్స్ మీకు అర్థం తెలియకపోయినా పర్లే, దీన్ని తెలుగులో ఏమంటారో తెలియకపోయినా పర్లే, సో క్వశ్చన్ ఫామ్ ని రాయడానికి ఒక 2 టిప్స్ చెప్పేసా. ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి ఏ రకమైన అసెర్టివ్ సెంటెన్స్ మెయిన్ వర్బ్తో ప్రారంభించబడినా దానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని మీరు రాసేటువంటి ఒక చిన్న ఎబిలిటీని ప్రొవైడ్ చేయడంతో పాటు సో ఈ పర్టికులర్ దానికి సెకండ్ వన్ అనేటువంటి దాన్ని ఆన్సర్ను మీకు ఇస్తున్నాం. ఓకే, ఒక లెంతీ ఎక్స్ప్లెనేషన్ ని నేను మీకు ఇచ్చినప్పటికీ కూడా సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అల్టిమేట్ గా మీ ప్రిపరేషన్ కి గైడ్ చేస్తుందనే ఉద్దేశంతో నేను అంతసేపు మీకు దాని గురించి చెప్పాల్సి వచ్చింది. ఓకే, దే హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్. సో ఇది ఒక సెంటెన్స్. ఓకే రైట్, చూస్ ద నెగటివ్ ఫామ్. యా, సో ఇక్కడ ఏం చేయాలి అంటే నెగటివ్ ఫామ్ ని తయారు చేయాలి. దానికి నెగటివ్ ఫామ్ ని తయారు చేయాలి. సాధారణంగా నెగటివ్ ఫామ్ ని తయారు చేయాలి అంటే మనము NOT నాట్ అనేటువంటి ఒక పదాన్ని యాడ్ చేయాలి. అయితే NOT నాట్ పదాన్ని మనం యాడ్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది. కానీ సెమీ నెగిటివ్స్ అని కూడా కొన్ని ఉంటాయి. నో కానీ, నెయిదర్ కానీ, నార్ కానీ, సెల్డమ్ కానీ, బెటర్ కానీ, రేర్ కానీ, అండ్ దెన్ లిటిల్ కానీ, ఫ్యూ కానీ, సో ఇవన్నీ కూడా సెమీ నెగిటివ్స్ అయితే హౌ దోస్ కెన్ యాక్ట్ యాజ్ సెమీ నెగిటివ్స్ ఇన్ ద సెంటెన్స్ కెన్ బి క్లియర్డ్ సో ఇన్ అనదర్ కాన్సెప్ట్. బట్ హియర్ అవర్ డ్యూటీ ఈస్ హౌ ఏ పర్టికులర్ సెంటెన్స్ ఆఫ్ పాజిటివ్ మీనింగ్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇంటూ నెగిటివ్ అనేటువంటి ఒక చిన్న డిస్కషన్ ని మనం చేస్తున్నాం కదా. ఎస్, ఒకటే మాట చూడండి, దే హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ బిఫోర్ అని ఉంది కదా. సో ఇందులో విజిటెడ్ అనేటువంటిది ఇది మెయిన్ వర్బ్, ఇది యాక్షన్ వర్బ్. సో ఇక్కడ ఉండేటువంటిది ఇది హెల్పింగ్ వర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్. సో నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బే వచ్చింది అని అంటే అప్పుడు నెగిటివ్ రాయడము మరో మార్గం, వేరే మార్గం. సరే, ఇప్పుడు ఆ మార్గాన్ని డిస్కస్ చేసి టోటల్ కాన్సెప్ట్ నేను లెంతీ చేయకుండా కేవలం హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు దానిని ఏ విధంగా నెగిటివ్ సెంటెన్స్ చేయాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నాను. చూడండి, NOT నాట్ ని యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? ఎగ్జాక్ట్ గా నువ్వు హెల్పింగ్ వర్బ్ ను ఐడెంటిఫై చేసింటావు కదా, ఈ హెల్పింగ్ వర్బ్ పక్కనే NOT నాట్ రాస్తే ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఫినిష్. అయితే రేపటి ఎగ్జామినేషన్ లో కాంట్రాక్షన్స్ అనేటువంటి ఒక చిన్న గ్రామటికల్ ఒబీడియన్స్ ఉంది. అంటే if you wanted to speak English language, it has to be submitted only with the support of short forms, contractions and another convenient things of your counterpart. సో ఇది చాలా అవసరం అన్నమాట. సరే, ఆ విషయాలన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో షార్ట్ ఫామ్ వచ్చినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ లో కూడా రిప్రజెంటేషన్ షార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో హ్యావ్ నాట్ అన్నా ఉండాలి, లేకపోతే హ్యావ్ అంటన్నా ఉండాలి. ఇది నా యొక్క డిస్కషన్ యొక్క సెన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ, సో దే అలాగే ఉంది. ఓకే, దే ఇక్కడ ఉంది కదా, దే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ వర్డ్ తో నో ప్రాబ్లం. సో హ్యావ్, ఎస్ హ్యావ్ అలాగే ఉంది. ఇక్కడ లేదు. ఫినిష్. సో ద ఆన్సర్ ఇస్ ఏ. ఇక ఏంటి అనేది మనం చూద్దాం. సో మొత్తానికి ఓవరాల్ గా ఇచ్చినటువంటి సెంటెన్స్ కి నెగిటివ్ సెంటెన్స్ రాయమన్నాడా, ఎగ్జాక్ట్ గా ఫార్మేషన్ ని మనం చూసినట్లయితే 2 సెకండ్లలో నెగిటివ్ ఫామ్ వచ్చేసింది కదా. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నారు? అయితే కొంచెం ప్యానిక్ గా ఉంది, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంది. ఏంటది? టోటల్ కాన్సెప్ట్ అంతా మీకు చెప్పలేకపోతున్నా, నేను క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ ఈజీ యాక్సెస్ చెబుతున్నా. అయితే టోటల్ కాన్సెప్ట్ ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఆ ప్రయత్నం చేసినంత వరకు మీరు వెయిట్ చేసి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోనే నేను మొత్తం చెప్పినాను అంటే ఇది కొన్ని గంటల వీడియో అవుతుంది కదా. సో అప్పుడు కొంచెం బర్డన్సమ్ అవుతుంది మీరు చూడడానికి.
అందుకని క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ గ్రామటికల్ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఏదైనా ఒక సెంటెన్స్ లో యాక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ఓటి నాట్ అనేటువంటిది ఎయిదర్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్ ఆర్ ఇన్ ఫుల్ ఫామ్ సో యూస్ చేస్తే అప్పుడు ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకు నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. సో హియర్ ద ఆన్సర్ ఇస్ ఏ. ఓకేనా, నెక్స్ట్ నేను మరొక క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. యా, సో ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, సో ఈ రెండింటిని మీరు గుర్తుంచుకోవాలి. ఇది కీని పట్టించేటువంటి వర్డ్స్ ఇవి. సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, ఎలిమెంటరీ, ప్రైమరీ, ఇండస్ట్రియల్, మచ్. చూడండి ఇక్కడ సో నేర్చుకోవాల్సినటువంటి అంశమే, దీనిలో ఎక్స్ప్లెనేషన్ కంటే నేర్చుకోవాల్సినటువంటి అంశమే. ఇప్పుడు నేను మళ్ళీ అడ్జెక్టివ్ అంటే ఏంటి, సో ఎన్ని రకాల అడ్జెక్టివ్స్ ఉన్నాయి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఏంటి, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేసి దీనిని రప్చర్ చేయకుండా నేను ఆన్సర్ చెబుతున్నా. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే మచ్. సో మచ్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతుంది. అయితే రిమైనింగ్ ఏంటి అని కూడా చూద్దాం. సో ఇవన్నీ కూడా అడ్జెక్టివ్ ఆఫ్, సో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అవుతాయి లేదా క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా, ఏదైనా ఒక నౌన్ యొక్క క్వాలిటీని తెలియచేసేటువంటి పదాన్ని క్వాలిటేటివ్ అడ్జెక్టివ్ అని, ఏదైనా ఒక నౌన్ యొక్క క్వాంటిటీని తెలియచేసేటువంటి పదాన్ని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ లేదా అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. అంటే కౌంటబుల్ వాటికి మనం క్వాలిటేటివ్స్ యూజ్ చేస్తాం, అన్కౌంటబుల్ లెక్క పెట్టలేనటువంటి వాటికి మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే మొత్తంగా మాత్రమే చెప్పగలుగుతాం. 1, 2, 3 అట్లా లెక్కించడానికి వీలు లేనప్పుడు నౌన్ ఏదైనా ఆ నౌన్ కి ముందు వైపున మనం మచ్ను పెట్టి సో దాని యొక్క క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తాం. చూడండి, సో మచ్, సో షుగర్ అని నేను ఒకటి తీసుకుంటాను, ఒక నౌన్ తీసుకుంటున్నా. ఈ షుగర్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ కదా. సో ఇది 1 షుగర్, 2 షుగర్లు, 3 షుగర్లు అనేటువంటి రిప్రజెంటేషన్స్ మనకు డైలీ లైఫ్ లో ఉండవు కదా. సో కాబట్టి ఈ పదానికి ముందు వైపున మచ్ను పెడితేనే సో ఇంత షుగర్, సో ఇంత షుగర్ ఏదో ఎక్కువ షుగర్, ఇలా మాత్రమే మనం మచ్ని యూజ్ చేస్తాం. ఈ నౌన్ యొక్క క్వాంటిటీని చెప్పడానికి వీలవుతుంది కాబట్టి దీన్ని క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం. సాధారణంగా ఈ షుగర్ అనేటువంటి అన్కౌంటబుల్ నౌన్ ని కౌంటబుల్ చేయడానికి కూడా ముందు వైపున ఏదైనా వెజల్ కానీ లేకపోతే ఏదైనా కంటైనర్ కానీ పెడితే అవుతుంది. ఏ స్పూన్ ఆఫ్ షుగర్, ఏ బౌల్ ఆఫ్ షుగర్, ఏ పాకెట్ ఆఫ్ షుగర్, సో ఈ విధంగా మనం దానిని కౌంటబుల్ చేయవచ్చు. సో ఎనీహౌ అన్కౌంటబుల్ నౌన్స్ కి ముందు వైపున మనం ఒక అడ్జెక్టివ్ ని యూజ్ చేస్తాం. సో దానిని ఏమంటామంటే అడ్జెక్టివ్ క్వాంటిటీ అని అంటాం. సో ఇవన్నీ కూడా ఎలిమెంటరీ, ప్రైమరీ, ఇండస్ట్రియల్ అనేటువంటివన్నీ కూడా సో ఏదైనా ఒక నౌన్ యొక్క లక్షణాన్ని లేదా క్వాలిటీని చెబుతాయి కాబట్టి వాటిని క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం లేదా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, మచ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. సో ఇప్పుడు నేను ఇంకొక విషయానికి పోతున్నా, చూస్ ద నౌన్ ఫామ్. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే అడ్జెక్టివ్స్ మీద ప్రశ్న, అడ్వర్బ్స్ మీద ప్రశ్న లేకుండా పేపర్ని సెట్ చేయలేరు. ఎస్, టేక్ ఇట్ గ్రాంటెడ్. సో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ మీద ప్రశ్న లేకుండా పేపర్ని సెట్ చేయడం వీలు కాదు. ఏదైనా ఒక సెంటెన్స్ కి నెగిటివ్ ఫామ్ ని అడగకుండా క్వశ్చన్ పేపర్ని సెట్ చేయడం కూడా వీలు కావట్లే. ఏదైనా ఒక సెంటెన్స్ యొక్క ఇంటరాగేటివ్ ఫామ్ ని సెట్ చేయడానికి కూడా సో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. సో రేపటి ఎగ్జామినేషన్ లో ఎగ్జాక్ట్ గా వీటినే ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. దెన్ యూ కెన్ గెట్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ద కాంపిటీషన్ ఇన్ ద కమింగ్ DSC. ఎస్, ఇప్పుడు ఏమంటున్నా నేను, చూస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ వెయిన్. సో వెయిన్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటున్నాం, వెయిన్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకుంటాం. ఈ వెయిన్ కి నౌన్ ఫామ్ ని, ఓకే, సో ఏదైనా ఒక వర్డ్ కి నౌన్ ఫామ్ ని, ఏదైనా ఒక వర్డ్ కి అడ్జెక్టివ్ ఫామ్ ని, ఏదైనా ఒక వర్డ్ కి అడ్వర్బ్ ఫామ్ ని లేదా వర్బల్ ఫామ్ ని సో మనం తయారు చేయగలిగేలా ఉండాలి. సో దీనినే వర్డ్ ఫార్మేషన్ లో భాగంగా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో వెయిన్ అని ఉంది కదా. సో వెయిన్ కి వ్యానిటీ అనేటువంటిది సో దీనికి నౌన్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నౌన్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ వెయిన్. సో వెయిన్ కి సో మనం నౌన్ ఫామ్ చెప్పాలి అంటే సో ముందు వైపు తర్వాత సో వ్యానిటీ అనేటువంటి ఈ పదాన్ని తీసుకుంటాం. సో వెయిన్ఫుల్ అనేటువంటిది మళ్ళా ఇది ఏమైతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో వ్యానిటీ అనేటువంటిది మనకు సో సెంటెన్స్ లోను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఎగ్జిస్ట్ కానటువంటి పదం. ఈవెన్ సో వ్యానిటేషన్ అనేటువంటిది కూడా మనకు కనపడట్లే. సో వెయిన్, VAIN వెయిన్ వ్యానిటీ అయిపోతుంది అనమాట. సో ఏదైనా డిసప్పేర్ అవుతుంది లేకపోతే కనపడట్లేదు ఫిజికల్ గా అనేటువంటి దానికి సో మనం చెప్పేటువంటి ఒక చిన్న పదం ఇది. సో వెయిన్ కి వ్యానిటీ అని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది వొకాబులరీకి సంబంధించినటువంటి విషయం కదా. సో దాన్ని అలానే చేస్తాం. దే డాష్ అండ్ స్ట్రైక్ సిన్స్ నవంబర్.
సో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్. ఈ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లో. సో ఫిట్స్ ద బ్లాంక్, కంప్లీట్స్ ద బ్లాంక్, సో సూటబుల్ టు ద బ్లాంక్, సప్లై ద అప్రాప్రియేట్ ఆప్షన్ ఫ్రమ్ ద బిలో, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ అయిపోయినాయి. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. సో ఎందుకు ఇటువంటి ఎక్కువ అయిపోయినాయి అంటే, సో ఓవరాల్ గా సో ఇంగ్లీష్ గ్రామర్ అంతా చెక్ చేయడానికి అవకాశం ఉంది ఈ క్వశ్చన్ ద్వారా. సో ఇంతకుముందు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని మాత్రమే చెక్ చేయగలిగినాం. అంతకుముందు నెగిటివ్ ఫామ్, ఇంటరాగేటివ్ ఫామ్లు మాత్రమే చెక్ చేయగలిగాం. అంతకుముందు నౌన్ ఫామ్స్, అడ్జెక్టివ్ ఫామ్స్ మాత్రమే, అంటే ఏదో ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ని చెక్ చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చే తలకి ఏమవుతుందంటే టోటల్ గ్రామర్ అంతా చెక్ చేయవచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్ని చెప్పడం వల్ల. చూడండి, దే డాష్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్. సో ఇప్పుడు మీకు ఒక చిన్న రిప్రజెంటేషన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఎస్, ఏదైనా ఒక సెంటెన్స్ లో బీయింగ్ అని వచ్చింది అనుకుందాం. ఓకే, సో బీయింగ్ అని వచ్చిన తర్వాత తప్పనిసరిగా దాని తర్వాత V3 అనేటువంటి పదం పాస్ట్ పార్టిసిపల్ ఉండాలి. బీయింగ్. ఓకే, సో దేవర్ బీయింగ్ వచ్చింది కదా, బీయింగ్ తర్వాత వచ్చేటువంటి పదం ఏముండాలి? పాస్ట్ పార్టిసిపల్ ఉండాలి. ఇక్కడ ఏముంది? ఆన్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ ఉంది. కాబట్టి ఇది అవకాశం లేదు, ఇది కూడా అవకాశం లేదు, ఇది కూడా అవకాశం లేదు. ఓకే, సో హ్యాడ్ బీయింగ్, హ్యావ్ బీన్ బీయింగ్, వర్ బీయింగ్, దో దే ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూసేజ్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పట్లా. మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నా. బీయింగ్ అనేటువంటి పదం వచ్చింది అంటే దాని తర్వాత తప్పనిసరిగా మనకు V3 వస్తేనే అది గ్రామటికల్ గా కరెక్ట్ సెట్ అవుతుంది. సో ఒకవేళ V3 వచ్చేటువంటి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో భాగంగా చెప్తాం. అలా కాకుండా ఏదో ఒక నౌన్ రావాలి యాక్టివ్ వాయిస్ లో భాగంగా. సో రెండు కాకుండా ఒక ప్రిపోజిషన్ వచ్చింది కదా, సో బీయింగ్ అనేటువంటిది ఇక్కడ సెట్ కాదు. సో ఒకటి మాత్రమే సెట్ అవుతుంది. సో సో దీన్ని C ఆప్షన్ అనండి, దీన్ని D ఆప్షన్ అనండి. సో D ఆప్షన్. సో దే హ్యావ్ బీన్ ఆన్ స్ట్రైక్ సిన్స్ నవంబర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో సాధారణంగా మనం హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో భాగంగా మరియు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో భాగంగా యూజ్ చేస్తాం. అక్కడ సిన్స్, ఫార్ అనేటువంటి పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం ని రిప్రజెంట్ చేసే వాటిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే V4 అనేది ల్యాక్ అవుతుందో, V4 ల్యాక్ అయితే దాన్ని ఇలా కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ హ్యావ్ బీన్ తర్వాత యాక్చువల్గా V4 రావాలి, అంటే ప్రజెంట్ పార్టిసిపల్ రావాలి. అవి లేకుండా కూడా సెంటెన్సెస్ ని మనం డైలీ లైఫ్ లో చెప్పడానికి ఛాన్స్ ఉంది. నాకు చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ చిన్న టిప్ మీకు ఎగ్జామినేషన్ లో బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని సో నేను నమ్ముతున్నా. సో ఇక్కడ నౌ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి సో హ్యాజ్ రెస్టెడ్ అనేటువంటి పదం రావడానికి స్కోప్ లేదు. అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్ చేసేటువంటి ఈ వర్బల్ ఫ్రేజ్ సో NOW నౌ అనేటువంటి ఒక టైం వర్డ్ లేదా అడ్వర్బ్ ఆఫ్ టైంని తీసుకుని ఎప్పటికీ రాదు. సో కాబట్టి అది కాదు. ఇక మిగిలింది ఏంది? ఈజ్ రెస్టింగ్ అనేటువంటిది. సో ఈజ్ రెస్టింగ్ అనేటువంటిది అక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. మదర్ ఈజ్ రెస్టింగ్ నౌ, షీ ఆల్వేస్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్. సో ఇప్పుడు ఆమె రెస్ట్ తీసుకుంటోంది. ఆమె ఎల్లప్పుడూ సో లంచ్ తర్వాత రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈజ్ రెస్టింగ్. మిగిలిన మూడు ఎందుకు కాదు, మిగిలిన మూడు ఏంటి అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చున్నా కదా, అది మీకు ప్రిపరేషన్లో బాగా హెల్ప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ 71st క్వశ్చన్. షీ ఈజ్ అడాప్టెడ్ డాష్ చేంజింగ్ టైమ్స్, చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ ప్రిపోజిషన్ని మనకు చెప్పమంటున్నాడు అనమాట. సో షీ ఈజ్ అడాప్టెడ్ టు అనేటువంటిది దీనికి సరైనటువంటి రిప్రజెంటేషన్. సో ప్రిపోజిషన్లో భాగంగా అడాప్టెడ్ పక్కన టు వస్తుంది అనేటువంటిది మీరు గమనిస్తే సో గుర్తుంచుకుంటే సరిపోతుంది. బై ఎప్పుడు, అట్టెప్పుడు, ఇన్నెప్పుడు అనేటువంటి విషయాల్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడానికి సో కొంత నేను కాన్సెప్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా సో టైంని ఇండికేట్ చేసేటువంటి సెన్స్లోనే మనం వీటిని చూస్తాం. సో బై, అట్, ఇన్, టు అన్నీ కూడా టైంని ఇండికేట్ చేస్తాయి. సో ఇన్ అనేటువంటిది ఒక పెద్ద సెషన్ని మాత్రమే చెప్పినప్పుడు మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం. సో సెషను ఒక లాంగ్ పీరియడ్ని చెప్పినప్పుడే దానికి ముందు వైపున ఇన్ వస్తుంది. సో ఒకవేళ ఏ డే ఒక రోజంతా, లేకపోతే ఒక సంవత్సరం అంతా, ఇటువంటి రిప్రజెంటేషన్స్, లేకపోతే సమ్మర్లో సో సమ్మర్లో, లేదా సో 2025లో. సో ఈ విధంగా వచ్చినప్పుడు వీటికన్నింటికి ముందు వైపున మనకి ఏం రావడానికి ఛాన్స్ ఉందంటే ఇన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అట్ అనేటువంటిది ఎగ్జాక్ట్ టైం. సో అట్ 7 o'clock, సో 7 o'clock లేదా 7 AM అని అన్నానంటే షార్ప్
అట్ ద స్ట్రైక్ ఆఫ్ 7 అని అర్థం, అంటే 7 గంట కొట్టగానే అనేటువంటి అర్థం వస్తుంది. ఒకవేళ బై 7 అని నేను పెట్టాను అనుకోండి, 7 అని పెట్టాను అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఎయిదర్ 5 minutes బిఫోర్ ఆర్ 5 minutes ఆఫ్టర్ అనేటువంటి విషయాన్ని వస్తుంది. ఐ షల్ కమ్ బై 7 అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అట్ 7 బట్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అనేటువంటి, అంటే కొంత వెసులుబాటు ఉంటే అప్పుడు బైని యూస్ చేస్తాం, ఎగ్జాక్ట్గా అని చెప్తే అట్ని యూస్ చేస్తాం, పెద్ద పెద్ద సెషన్స్కి ఇన్ యూస్ చేస్తాం. అయితే ఇక్కడ 2 అనేటువంటిది సో ఏదైనా ప్రోగ్రెసివ్గా జరుగుతున్నటువంటి ఒక టైం చేంజ్కు మాత్రమే అడాప్టెడ్ టు అని పెడతాం. ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ 72nd క్వశ్చన్ దగ్గరికి వెళ్తున్నా. హీ ఈజ్ డాష్ ఏ గుడ్ హౌస్. సో ఇన్ సర్చ్ ఫార్, ఎస్, ఇన్ సర్చ్ ఫార్, సో ఆన్ సర్చ్ ఆఫ్, సో ఆన్ సర్చ్ ఫార్, ఇన్ సర్చ్ ఆఫ్ అనేటువంటి 4 ఇచ్చినాడు. సో సాధారణంగా సో హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ అనేటువంటిది ఆ ఫ్రేజ్కి సరిపోయేటువంటిది. సో ఆన్ సర్చ్ ఫార్, ఆన్ సర్చ్ ఆఫ్, సో ఇన్ సర్చ్ ఫార్, సో ముందు వైపున ఇన్ను ఆ తర్వాత ఆఫ్లు వచ్చేటువంటిదే ఇక్కడ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ గుడ్ హౌస్ అనేదే కరెక్ట్ అవుతుంది. సో ఫార్ ఏ గుడ్ హౌస్ అనేటువంటిది ఎప్పటికీ రాదు, సర్చ్ తర్వాత ఫార్ సర్చ్ ఫార్ ఏ గుడ్ హౌస్ అనేటువంటిది ముందు వైపున ఇన్ తీసుకొని రాదు అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సర్చ్ ఆఫ్ అనేటువంటిది ముందు వైపున ఆన్ తీసుకొని రాదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఆన్ సర్చ్ ఫార్ కూడా సెట్ కావడానికి ఛాన్స్ లేదు. ఇన్ సర్చ్ ఆఫ్ అనేటువంటిది ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇది. సో ఇది ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితేనే ఏదైనా ఒక దానిని వెతకడంలో భాగంగా నిమగ్నమై ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ కంటైనింగ్ ఏ సైలెంట్ సి. ప్రొనౌన్సియేషన్లో భాగంగా అడిగినటువంటి ప్రశ్న ఇది. సో సి సైలెంట్ ఉండేది. క్యారెట్లో చూడండి, ఇక్కడ సి పలుకుతోంది, మనకి సి పలుకుతోంది, ఓకేనా, ఇక్కడ సి పలుకుతోంది, యా. సో సి పలుకుతోంది అంటే సైలెంట్ ఏం కాదు, క్యారెట్ పలుకుతోంది. సో సివిక్, సో ఇక్కడ కూడా సో చివరన సి పలుకుతోంది. సో సివిక్, ఇక్కడ కూడా సి పలుకుతోంది. సో మజిల్, ఇక్కడ సి సౌండే లేదు, సి సైలెంట్గా ఉంది. సో సర్కస్, సో ఇక్కడ కూడా సి పలుకుతుంది, ఇక్కడ పలుకుతుంది, ఇక్కడ పలుకుతుంది, ఇక్కడ పలుకుతుంది. సో ఇక్కడ సి ఉన్నప్పటికీ కూడా ఎస్ సౌండే డామినేట్ చేస్తుంది, నో సి సౌండ్ లేదు, మజిల్. సో కాబట్టి సో ఎస్, సో ఇది మనకు సరైనటువంటి సమాధానం అవుతుంది సైలెంట్ సిని చెప్పడానికి. మిగిలిన అన్ని పదాలలో సి ఉంది. సో మీరు ఇక్కడ కన్క్లూడ్ చేసుకోవాల్సినటువంటి, మీ ప్రిపరేషన్లో భాగంగా కన్క్లూడ్ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, సో సైలెంట్ లెటర్స్ మీద ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ముఖ్యంగా సి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో సా అవుతుంది, ఎప్పుడు సా అవుతుంది, కొన్ని సందర్భాల్లో కా అవుతుంది, ఎప్పుడు కా అవుతుంది, కొన్ని సందర్భాల్లో అసలు పలకనే పలకం, సో ఎప్పుడు పలకం. సో వాటి మీద కొంత చిన్న అనాలిసిస్ కావాలి. సో దట్ అనాలిసిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ వైల్ టేకింగ్ ద టాపిక్ ప్రొనౌన్సియేషన్. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ 74, చూస్ ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని అన్నాడు కదా. సో అన్ని బీతో స్టార్ట్ అయినాయి కదా. సో బీతో స్టార్ట్ అయినాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని చెబుతున్నా నేను. సో చాలామంది మిత్రులు ఏం చేస్తారు అంటే, సో 24x7 గ్రామర్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాయిస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మ్యాక్సిమమ్ వాల్యుబుల్ టైం అంతా కూడా వాటి మీద పట్టు తీసుకోవడం కోసమే స్పెండ్ చేస్తూ ఉంటారు. నేను మీకు సబ్మిట్ చేసేది ఏంటి అంటే, టేక్ ఇట్ గ్రాంటెడ్, ఆల్ఫాబెటికల్ ఆర్డరు, ప్రొనౌన్సియేషన్ ఇవి రెండు చాలా సింపుల్గా మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో, ఒక అవర్లో ఇవన్నిటిని మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. సో వాటి మీద కూడా మీరు కొంచెం టైం కేటాయించండి. మార్కులు రావడం ముఖ్యం. సో సబ్జెక్ట్ మీద పట్టును సంపాదించి ఈ ఎగ్జామినేషన్ లోపలనే మనం మాస్టర్ అయిపోవాలనుకోవడం అవివేకం అవుతుంది. కొన్ని సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేస్తేనే దీని మీద పట్టు దొరకట్లే. సో కాబట్టి మీరేం చేస్తారు అంటే, తప్పనిసరిగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది టాప్ ప్రియారిటేటివ్ ఐటమ్ ఇన్ యువర్ లిస్ట్ ఆఫ్ ప్రిపరేషన్లో భాగంగా పెట్టుకుంటే బాగుంటుంది. సో చూడండి, అన్ని బీతోనే స్టార్ట్ అయినాయి. సో కాబట్టి సెకండ్ లెటర్కి వెళ్ళండి. ఇక్కడేమో ఓ ఉంది, యా, ఇక్కడేమో ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో ఒక్కసారి మీరు ఆల్ఫాబెటిక్ లెటర్స్ని రాసుకున్నట్లయితే, సో ఏ బి సి డి ఈ యా, సో ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్. నేను ఎందుకు మనకి ఆల్ఫాబెటిక్ సింబల్స్ మీద కూడా క్లారిటీ లేదా అని అంటే, సో అది చాలా ఫూలిష్గా ఉంటుంది, ఆ ప్రశ్నే ఫూలిష్గా ఉంటుంది. ఎందుకంటే సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక మార్కును తెచ్చుకోవడానికి
సో ఎంత కష్టము అనేటువంటిది బర్నింగ్ యాస్పిరెంట్ను అడిగితేనే మీకు తెలుస్తుంది. 1.5 మార్కుల్లోనే పోస్టులు సర్వీసులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి మార్కు తెచ్చుకునేదాన్ని కొంచెం సైంటిఫిక్గానే అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. చూడండి, సో దీంట్లో ఓ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది ఓ, ఐ ఉంది, సో ఇక్కడ ఉంది ఐ, సో మళ్ళా ఓ ఉంది, ఎస్ ఓ, సో ఎల్ ఉంది, ఇక్కడ ఉంది ఎల్. సో ఓవరాల్గా సో ఫస్ట్ ఐ రావాలి, కానీ ఇక్కడ ఏముంది ఓ ఉంది కదా, ఫస్ట్ ఐ కదా వచ్చేది. సో కానీ ఇక్కడ ఏముంది ఓ ఉంది, కాబట్టి ఇది సరైనటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేదు. రెండో దానికి రండి, ఐ, ఎస్ ఐ మొదట ఉంది, ఓకే డన్. సో రెండవది ఎల్, ఐ తర్వాత ఎల్, ఓకే డన్. మూడోది ఓ, సో ఎల్ తర్వాత ఓ డన్. అయితే 2 ఓలు ఉన్నటువంటి సందర్భంలో మీరు తర్వాత అక్షరాన్ని కూడా చూడండి. ఇక్కడ ఓ తర్వాత టీ ఉంది, సో టీ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది, అంటే టీనే ముందు వస్తుంది కదా. సో కాబట్టి బోత్ బాక్స్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐ ఓ ఎల్, సో ముందు ఓ వచ్చింది, కానీ ఎల్ మొదట వచ్చి తర్వాత ఓ రావాలి, కాబట్టి ఇది కూడా తప్పే. సో ఇక్కడ ఎల్ తర్వాత వచ్చింది, ఓ ముందు వచ్చింది, కాబట్టి ఇది కూడా తప్పే. వెరీ సింపుల్. యూ నీడ్ నాట్ ప్రాక్టీస్ ఈవెన్. సో జస్ట్ యూ హ్యావ్ టు అనలిటికల్లీ ఫార్మ్ ఏ స్ట్రాటజీ ఇన్ ఆర్డర్ టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో 1 మార్క్ ఈజ్ యువర్స్, టేక్ ఇట్ గ్రాంటెడ్. సో జాగ్రత్తగా చేయాల్సినటువంటిది. సో దీని మీద మరికొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, నేను మీకు తర్వాత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో 75th క్వశ్చన్ దగ్గరికి వచ్చిన, డూ యూ నో ద టైమ్? ఎస్, dash clock is in dash hall has just struck 9. Choose the option that fits the blank. So choose the option ఏ అంటున్నాడు, కానీ choose the appropriate article అనట్లే. సో చూడండి మీరు, అంటే ఇవన్నీ కూడా సెకండ్ లెవెల్ క్వశ్చన్స్. ఆర్టికల్ అంటే సో తప్పనిసరిగా మీకు ఒక అవగాహన వస్తుంది, కానీ ఇక్కడ ఆర్టికల్ అనకుండా ఆప్షన్ అంటున్నాడు, రైట్. అది కూడా 2 ఆప్షన్స్ పెట్టినాడు అనమాట. డూ యూ నో ద టైం తెలుసా మీకు? ఎస్, డాష్ క్లాక్ ఇన్ డాష్ హాల్. సరే, ఒక్కటి నేను చెప్తా. సో ఏదైనా ఈ విధంగా 2 బ్లాంక్లు ఇచ్చినప్పుడు ఒక బ్లాంక్ తీసుకోండి. సో ఇది కామన్ నౌన్ అయి ఉంటుంది అనేటువంటి విషయం మీకు ఆర్టికల్స్లో భాగంగా తెలిసి ఉండాలి. సో ఏదైనా ఒక ఆర్టికల్ దేనికి ముందు వైపున వస్తుంది అంటే కామన్ నౌన్కి ముందు వైపున వస్తుంది. ఓకే, ఈ కామన్ నౌన్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ఏ హౌస్ అయింది అనుకుందాం. పార్ట్ ఆఫ్ ఏ హౌస్ అయింది అనుకుందాం. సో పార్ట్ ఆఫ్ ఏ హౌస్ ఏంది? వాష్రూమ్ కావచ్చు, సో ప్రేయర్ హాల్ కావచ్చు, సో ప్రేయర్ హాల్ కావచ్చు, అండ్ దెన్ డైనింగ్ రూమ్ కావచ్చు, లేదా డైనింగ్ హాల్ కావచ్చు, అండ్ దెన్ లివింగ్ రూమ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఒక ఇంట్లో ఉన్నటువంటి సో స్పేసెస్ యొక్క నేమ్స్ కదా. ఈ నేమ్స్ ఏవి వచ్చినా కూడా వాటికి ముందు వైపున టీహెచ్ఈ పెట్టాలి. ఇది గ్రామటికల్ కాన్సెప్ట్. అది ద కిచెన్, ద వాష్రూమ్, ద బెడ్రూమ్, సో ద ప్రేయర్ హాల్, ద డైనింగ్ హాల్, ద లివింగ్ రూమ్. సో దిస్ ఈస్ ద మినిమం సబ్మిషన్ రిగార్డింగ్ ఆర్టికల్స్. అయితే సాధారణంగా ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ అనేటువంటి 2 ఉంటాయి, కానీ ఇక్కడ ఈ సీక్వెన్స్లో భాగంగా సో హాల్ అనేటువంటిది తప్పనిసరిగా ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటిది, తెలిసినటువంటిది అనేటువంటి చిన్న ఉద్దేశంతో సో మనం దీనికి ముందు వైపున టీహెచ్ పెడతాం. అంటే రెండవ ఆప్షన్ ఏమి ఉండాలి? ఉండాలి, టీహెచ్ ఉండాలి. సో ఒక్కదానికే ఉంది. సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఆప్షన్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి. మనకు టైం బాగా లేకుండా 4 2 ఆప్షన్ టీహెచ్ వచ్చిందంటే అది వేరే విషయం మళ్ళీ. సో సాధ్యమైనంత వరకు అది అలా ఇవ్వడం అనేటువంటిది సో అబ్నార్మల్ థింగ్. సో కాబట్టి ఎయిదర్ 1 or 2 ఏదో ఒక దాని మీద మీరు క్లారిటీ ఉండాలి. ఇక యాజ్ యూజువల్ సో తెలిసినటువంటిది మన ఇంట్లో పలాని చోట క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్ ద్వారా మనం టైము తెలుసుకుంటాం, ప్రతిరోజు చూస్తున్నాం. తెలిసిన నోన్ థింగ్ అనేటువంటి ఉద్దేశంతో క్లాక్కి ముందు వైపున కూడా టీహెచ్ వస్తుంది, హాల్కి ముందు వైపున కూడా టీహెచ్ వస్తుంది. మన ఇంట్లో మనం చూస్తున్నటువంటి మనకు తెలిసినటువంటి విషయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆర్టికల్స్ను ఇండెఫినెట్ ఆర్టికల్ని యాడ్ యూస్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్ని యాడ్ యూస్ చేయాలి అనేటువంటి ఒక సైంటిఫిక్ స్టడీని తీసుకుని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తున్నారు. కానీ సో మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఎందుకు వాడాలా, ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి, ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి, వాడాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఆరిజిన్ ఆఫ్ గ్రామటికల్ కాన్సెప్ట్ మీద మీకు క్లారిటీ వచ్చింది అంటే ఇక నేర్చుకోవాల్సిన పనిలే, ప్రాక్టీస్ చేయాల్సిన పనిలే. యూఎస్ఏకి ముందు వైపున టీహెచ్ ఎందుకు రావాలి అంటే ఇండియాకి ముందు వైపున టీహెచ్ ఎందుకు రాదు అనేటువంటి ఒక చిన్న సెన్స్ మీకు ఉండాలి. సో ఆ సెన్స్ నేను సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇప్పటికైతే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 75th క్వశ్చన్. ఓకే, 76th one. పద్మ ఈజ్ డాష్ టాలర్ వన్ ఆఫ్ ద 2 sisters. సో సాధారణంగా సో దీన్ని చూస్తాం మనం, దీన్ని చూస్తాం.
సో ఇదేంది, ఇది ఈఆర్ని కలిగి ఉంది కదా. సో టాల్ అనేటువంటి ఒక అడ్జెక్టివ్. సో కంపారిటివ్ ఫామ్లో ఇది టాలర్ అవుతుంది, అండ్ దెన్ సూపర్లేటివ్ ఫామ్లో ఇది టాలెస్ట్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి భ్రమలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ టాలర్ ఉన్నప్పుడు ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అంటే సో టాలర్కి పక్కన తప్పనిసరిగా ఒక పదం వచ్చి ఉండాలి. ఏంటది? దాన్ వచ్చి ఉండాలి. ఇక్కడ దాన్ లేదు. సో ఇది కంపారిజన్ కాదు. ఇది జస్ట్ ఇద్దరి సిస్టర్లో ఒక సిస్టర్ టాలర్ 1 అనేటువంటి విషయమే చెబుతున్నారు తప్పితే ఆడ ఈఆర్ కనపడింది కదా, అది కంపారిటివ్ అని అనుకోవడం పొరపాటు అవుతుంది. మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ని అప్లై చేయడం ఇంకొక ఎత్తు. సో రెండవది 99% ఆస్పిరెంట్స్లో డ్రాప్ అవుతుంది. సో అది చాలా డేంజరస్ థింగ్, దట్ ఈజ్ అన్నోయబుల్, చాలా ఇబ్బందికరంగా ఉంది. సో దాన్ని నేను ప్రమోట్ చేసేటువంటి చిన్న ప్రయత్నం చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి, కొంచెం దాన్ని అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఇది కంపారిటివ్ డిగ్రీలో లేదు. ఇద్దరు సిస్టర్లలో ఒకరు అంటున్నాం. ఒకరు అన్నప్పుడు సో ఇట్ షుడ్ బి నోన్ ఆర్ ఫేమస్ అనేటువంటి ఒక చిన్న సెన్స్ని తీసుకోవాలి. తెలిసిన, రినౌండ్ అంటే సో ఫేమస్ అనేటువంటి ఒక చిన్న సెన్స్ని తీసుకోవాలి. ఇద్దరిలో పలాని ఆమె సో టాలర్ అనేటువంటి ఒక సెన్స్ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా సో టీహెచ్ని తీసుకోవాలి. ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఇద్దరిలో ఒకళ్ళు అంటే తెలిసిన అనేటువంటిది. ఆ ఇద్దరిలో ఒకళ్ళు అంటే బాగా తెలిసి, ఆ ఇద్దరిలో ఆమె పొడవైనటువంటి ఆమె అంటే సో పొడవైనటువంటి ఆమె అందరికీ బాగా తెలిసి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో టీహెచ్ని పెడతారు. సో కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ సీక్వెన్స్లో టీహెచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఇక 77 బొంబాస్టిక్ లిటరేచర్ హ్యాస్ స్టార్టెడ్ నౌ. సో ఆఫ్ స్టడీస్ అనేటువంటి దాన్ని ఎవరు రాసినారు అంటున్నారు. సో ఫార్ అన్ ఎస్జిటి ఎస్జిటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ కదా. ఫార్ అన్ ఎస్జిటి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎక్స్పెక్టబుల్ ఫ్రమ్ దేర్ క్యాలిబర్. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆఫ్ స్టడీస్ అనేటువంటిది సో యాక్చువల్గా మనకి ఎస్ఎస్ అనేటువంటి ఒక బుక్ నుంచి తీసుకోబడినటువంటి ఒక ఎక్స్ట్రాక్షన్. సో ఎస్ఎస్ అనేటువంటిది ఒక ఫేమస్ బుక్ ఉంది. సో ఆ బుక్ నుంచి తీసుకున్నటువంటిది ఆఫ్ స్టడీస్. సో దీనిని సో బ్రిటిష్ రైటర్ అయినటువంటి ఫ్రాన్సిస్ బేకన్ రాసినాడు. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఈ ఎస్ఏయిస్ట్. సో ఈ ఫ్రాన్సిస్ బేకన్ ఏం చేస్తాడు అంటే సో ఓవరాల్గా రకరకాల ఎస్ఏస్ రాయడంలో ఇతను దిట్ట అనమాట. అంటే చెప్పాలనుకున్నటువంటి ఐడియాస్ని క్లియర్గా చెప్పడంలో ఫ్రాన్సిస్ బేకన్. ఇతను బ్రిటిష్ రైటర్ ఇతను. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇమ్మాన్యుయల్ క్యాంట్ అండ్ దెన్ సోరెన్ క్రిక్గార్డ్, సో ఫ్రిడ్రిచ్ నేట్జీ. సో వీళ్ళంతా కూడా సో ఆల్మోస్ట్ నేమ్స్ని బట్టి మనం చెప్పేయచ్చు, నేమ్స్ని బట్టి ఒక చిన్న మాట చెప్పేయచ్చు. సో ఇమ్మాన్యుయల్ కాంట్ అనేటువంటి వ్యక్తి మనకి యూరోపియన్ లిటరేచర్లో, వీళ్ళంతా యూరోపియన్ లిటరేచర్లోనే కనపడతారు, అంటే యూరోప్ కాంటినెంట్లో ఉండేటువంటి లిటరేచర్లో కనపడతారు. సో ఫ్రాన్సిస్ బేకన్ ఒక బ్రిటిషర్ యూరోపియన్ కాంటినెంట్లో బ్రిటిష్ లిటరేచర్ని సపరేట్గా మనం చూసినప్పుడు బ్రిటిష్ లిటరేచర్తో మనకి ఎక్కువ టచ్ ఉంటుంది మనకి ఇండియన్స్కి. మనం కామన్వెల్త్ నేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి. ఇక రిమైనింగ్ వీళ్ళంతా కూడా సో ఇతనేమో జర్మను రైటర్. సో ఈయన కూడా ఫ్రెడ్రిచ్ కూడా జర్మనే. సో ఒక సోరెన్ క్రిక్గార్డ్ వచ్చేసి ఇతను డానిష్ లిటరరీ కాంట్రిబ్యూటర్, అంటే డెన్మార్క్కు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈ విధంగా యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఎస్ఎస్ రాస్తున్నప్పటికీ కూడా సో ఒక ఆఫ్ స్టడీస్ అనేటువంటి దాన్ని మాత్రం సో ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి బ్రిటిష్ రైటర్ రాసినాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, దీనికైతే ఆన్సర్ ఫ్రాన్సిస్ బేకన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ 78th క్వశ్చన్కి వెళ్తున్నా. ద వెల్ నోన్ ఇండియన్ షార్ట్ స్టోరీ రైటర్ హూ ఆథర్డ్ ద ఫైట్. సో ద ఫైట్ అనేటువంటిది ఎవరు రాసినారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో మనకు వెల్ నోన్ ఇండియన్ అని అన్నాడు కదా. సో ఒక్కసారి చూడండి. సో రోల్డ్ దాల్, సో ఇతను ఇంగ్లాండ్ బ్రిటిష్కు సంబంధించినటువంటి వ్యక్తి. సో యాంటోన్ చెకోవ్, సో ఇతని రైటింగ్స్ చాలా మనకి ఉన్నాయి. సో రష్యన్. సో సోమర్సెట్ మాగమ్, సో ఫేమస్ బ్రిటిష్ రైటర్. సో ఈ విషయం ఎలా తెలిసి ఉన్నా సరే
సో మనకి ఇక్కడ ఏంది ఇండియన్ అంటున్నాడు కదా, సో రస్కిన్ బాండ్ అనేటువంటి వాడు సో ఇండియన్ లిటరరీ కాంట్రిబ్యూటర్. సో సోమర్సెట్ మాగం మనకి చిన్నపిల్లలకి ద యాంట్ అండ్ గ్రాస్ హోపర్ అనేటువంటిది మన టెక్స్ట్ బుక్లో లెసన్ ఉంది కదా, సో అది ఎవరు రాసినారంటే సోమర్సెట్ మాగమే రాసినాడు అనమాట. సరే, సో ఇతను బ్రిటిషే, రోల్డ్ దాలు బ్రిటిషే, సో ఇతను మాత్రం యాంటోన్ చెకోవ్ సో రష్యన్, సో సోమర్సెట్ మాగం బ్రిటిషు, ఒక్క రస్కిన్ బాండ్ మాత్రం సో ఇండియన్. సో ఇతను షార్ట్ స్టోరీస్ ముఖ్యంగా పిల్లలకి సంబంధించినటువంటి వాటిని రాయట్లో ఇతన్ని మించినోడు లేడనమాట. సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, క్లియర్ ఐడియాస్ ఉంటాయి, అండ్ దెన్ కాంక్రీట్ ఇమేజెస్ని ఎక్కువగా యూస్ చేస్తాడు ఇతను. అంటే సో చదువుతుంటే మన కళ్ళ ముందర కలిగినట్టుగా ఉంటుంది అనమాట. ఎనీ హౌ రస్కిన్ బాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో 79కి నేను వెళ్ళిపోతున్నా. ఎస్, వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రెస్సీ. సో ప్రెస్సీకి కీ ఎలిమెంట్ ఏంది అని అంటున్నాడు అనమాట. ప్రూవింగ్ పర్సనల్ ఒపీనియన్స్. ఎటువంటి పరిస్థితుల్లో ప్రెస్సీ రైటింగ్ని మీరు చేసేటప్పుడు, ప్రెస్సీని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ కాంట్రిబ్యూటర్ యొక్క ఐడియాస్ ఉంటాయో సో అవి మాత్రమే ప్రెస్సీలో ఉండాలి. ఒరిజినల్ కాంటెంట్ షుడ్ నాట్ బి లాస్ట్ కదా. అంటే ఏదైనా ఒక కంటెంట్ మనం తీసుకొని దాన్ని ప్రిసైజ్ చేసేటప్పుడు సో తప్పనిసరిగా ఆ కాంట్రిబ్యూటర్, ఆ రైటర్ ఎవరైతే ఉంటారో రైటర్ యొక్క ఐడియాస్ని అలాగే ఉంచాలి కదా, మన ఒపీనియన్స్ పెట్టకూడదు కదా. సో కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో అయ్యేటువంటి అవకాశం లేదు. ఓకే, అండ్ దెన్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ఒరిజినల్ టెక్స్ట్. యాక్చువల్లీ వీఆర్ ప్రిసైజింగ్ ద కంటెంట్ ఇన్ ఆర్డర్ టు కన్సైజ్ ద లెంత్ కదా. సో 1/3 తీసుకురావడం, 4 పారాగ్రాఫ్లు ఉంటే 1 పారాగ్రాఫ్లోకి తీసుకురావడానికే మనం చేసేటువంటి పని అది. మరి అటువంటప్పుడు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తావు? సో కీ ఎలిమెంట్స్ అనేటువంటిది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది. సో ఎటువంటి పరిస్థితుల్లో రెండోది కూడా కాదు. యూజింగ్ కాంప్లెక్స్ వొకాబులరీ టు ఇంప్రెస్ రీడర్స్. No, if you want to impress the readers, you have to use simple vocabulary rather than complex కదా. సో ఇది కూడా మనకి అవ్వడానికి అవకాశం లేదు. ఇక మెయింటైనింగ్ ద ఒరిజినల్ ఆథర్స్ టోన్ అండ్ స్టైల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ప్రెస్సే రైటింగ్ వైల్ ప్రాక్టీసింగ్ precise the given article into the possible short form. So you should not violate the original tone of the contributor and his opinions. So kabatti, so this is the correct answer. ఇది కీ ఎలిమెంట్. సో నేనేమంటున్నా, ఇది ప్రిసైజ్ చేయడానికి మనం చేసేటప్పుడు కీ ఎలిమెంట్, మిగిలిన 3 కాదు. మన పర్సనల్ ఒపీనియన్స్ కానీ, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ, కాంప్లెక్స్ వొకాబులరీని కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో యూస్ చేయకూడదు. ఇంకా కాంప్లెక్స్ వొకాబులరీ ప్రిసైజ్లో ఉంటే, ప్రెస్సీలో ఉంటే, సో దాన్ని మనం ప్రిసైజ్ చేసేటప్పుడు అంత పెద్ద వొకాబులరీని ఇంకా చిన్న వొకాబులరీ, దాని యొక్క సినానిమస్గా అందరికీ తెలిసినటువంటి వొకాబులరీగా యూజ్ చేస్తే అది ప్రిసైజ్ అవుతుంది. కానీ సో ఇలా యూజ్ చేయడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఐడెంటిఫై అన్ ఇంపార్టెంట్ థీమ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆటోబయోగ్రఫీస్. సో ఆటోబయోగ్రఫీస్లో కామన్గా మనం యూజ్ చేసేటి ఏంటి అని అంటున్నాడు అనమాట. సో ఆటోబయోగ్రఫీస్లో గైడింగ్ టీచర్స్ ఇన్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్. ఎస్, సో స్కిప్ అయినట్టుంది. సో ఒక్క సెకండ్ రైట్. సో ఐడెంటిఫై అన్ ఇంపార్టెంట్ థీమ్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆటోబయోగ్రఫీస్. ఆటోబయోగ్రఫీస్లో మనకి కామన్గా ఏం కనపడుతుంది? ఫ్యాంటసీనా, రెసిలియన్సా, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్సా, ల్యాక్ ఆఫ్ పర్సనల్ గ్రోత్. చూడండి, ఆటోబయోగ్రఫీ అంటున్నాం కదా, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒకవేళ సో మీరు వాస్తవాలు కానటువంటి వాటిని రిప్రజెంట్ చేస్తే అది ఎథికల్గా, ఎథిక్స్ పరంగా అది ఆటోబయోగ్రఫీ కాదు. ఆటోబయోగ్రఫీ అంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ అండ్ అరౌండ్ యూ హ్యాస్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద సేమ్ మోడ్. ఎటువంటి పరిస్థితిలో మార్చకూడదు. సో కాబట్టి ఒకవేళ ఏదైనా మ్యానిపులేషన్స్ జరిగి ఉంటే సో దానిని మనం డిస్కస్ చేయకూడదు. కానీ ఇక్కడైతే ఆటోబయోగ్రఫీని రాసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. సో అది ఇంపార్టెంట్ థీమ్ అయితే ఎప్పటికీ కాదు. ఇక ఫ్యాంటసీ ఊహారకంగా ఉండేటువంటిది ఎప్పుడు కూడా నీకు ఏం జరిగింది రియల్ లైఫ్లో రాయాలి కదా. సో కాబట్టి ఫ్యాంటసీ అంటే అసంప్షన్స్, ఇమాజినేషన్స్. సో ఎటువంటి పరిస్థితులు అవి ఉండకూడదు. ల్యాక్ ఆఫ్ పర్సనల్ గ్రోత్. సో ఒకవేళ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ పర్సనల్ గ్రోత్ దెన్ యూ ఆర్ అన్ఫిట్ టు రైట్ ఆటోబయోగ్రఫీ.
ఆటోబయోగ్రఫీ అందరం రాసుకోవడం మొదలు పెడితే అది ఆటోబయోగ్రఫీ ఎట్లయితే చెప్పండి. ఒక ఫెయిల్యూడ్ పర్సన్ లేదా ఒక ఫేమస్ పర్సన్ వీళ్ళిద్దరి యొక్క జీవితాలలో చేయకూడని పనులు ఒకరి ద్వారా, చేయాల్సిన పనులు మరొకరి ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే పర్సనల్ గ్రోత్ మ్యాక్సిమం ఉండాలి. సో ఆ పర్సనల్ గ్రోత్ ఉంటేనే సో మనం దానిని ఆటోబయోగ్రఫీ కింద సో 10 మందికి ఏదైనా చెప్పగలుగుతాం. సో ల్యాక్ అంటే స్కేర్సిటీ కదా, కొరత కదా. సో పర్సనల్ గ్రోత్ లేకపోతే ఇక దాని ఏముంటుంది. ఇక రెసిలియన్స్ అని అంటే సో బౌన్స్ బ్యాక్ అని అంటాం దీనిని, బౌన్స్ బ్యాక్. సో ఏదైనా ప్రాబ్లం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి తల ఉంచకుండా సో ఆల్మోస్ట్ సమస్యకి ఎదురీది పోరాడి విజయాన్ని సాధిస్తే దాన్ని ఏమంటామంటే రెసిలియన్స్ అని అంటాం. సో తప్పనిసరిగా ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు పలాని సమస్య వచ్చినప్పుడు నేను ఎట్లా పరిష్కరించినామనేటువంటి విషయాన్ని మీరు చెప్పినట్లయితే మీ రీడర్స్కి అదే సమస్య ఎదురైనప్పుడు మీ యొక్క అనుభవం వాళ్ళకి ఒక లెసన్ లాగా అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం. సో కాబట్టి ఇది రెసిలియన్స్ అనేటువంటిది లేకుండా ఆటోబయోగ్రఫీ ఎప్పటికీ మనం ఫోకస్ చేయకూడదు. సో కాబట్టి యూ షుడ్ కన్సిడర్ దిస్ పర్టికులర్ థింగ్. సో అది రెసిలియన్స్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సో ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ రోల్ ఆఫ్ ఏ కరికులం ఆఫ్ ఎడ్యుకేటర్స్. సో ఇన్కరెక్ట్ రోల్ ఆఫ్ ఏ కరికులం అంటున్నాడు అనమాట. సో గైడింగ్ టీచర్స్ ఇన్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్, రెడ్యూసింగ్ ద నీడ్ ఆఫ్ సిస్టమాటిక్ టీచింగ్ అప్రోచెస్. ఇన్కరెక్ట్ అన్నాడు, ఎస్ ఇన్కరెక్ట్. సో దీనిని మనం చూడాలి. సో గైడింగ్ టీచర్స్ ఇన్ ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ కరికులంలో చెప్పాల్సిందే. రెడ్యూసింగ్ ద నీడ్ ఆఫ్ సిస్టమాటిక్ టీచింగ్ అప్రోచెస్, ఇవి చెప్పకపోతే ఎట్లా చెప్పండి. టీచర్స్కి ఏ విధంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని ఆ స్ట్రాటజీస్ లేకపోతే ఎలా చెప్తారు చెప్పండి. సో కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. సెట్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బెంచ్ మార్క్స్ ఫర్ లెర్నింగ్, సో తప్పనిసరిగా కరికులంలో అల్టిమేట్గా ఏం సాధించాలా, ఏమి నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని ఉన్న కాన్సెప్ట్ తర్వాత చెబితేనే అది రైట్ కరికులం అవుతుంది. సో ఫెసిలిటేటింగ్ స్టూడెంట్ యాక్సెస్ టు రిగోరస్ అకాడమిక్ ఎక్స్పీరియన్సెస్, తప్పనిసరిగా స్టూడెంట్స్కి ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం కరికులం ద్వారా అందించాలి. సో కాబట్టి ఇన్కరెక్ట్ అని అంటున్నాడు కాబట్టి సో ఇది ఇన్కరెక్ట్. సో కాబట్టి ఆడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. రెడ్యూసింగ్ ద నీడ్ ఆఫ్ సిస్టమాటిక్ టీచింగ్ అప్రోచెస్ అనేటువంటి దాన్ని సో మీరు కన్సిడర్ చేయండి. సో నెక్స్ట్, ఐడెంటిఫై ద మెయిన్ ఫ్యాక్టర్ దట్ కాంట్రిబ్యూట్స్ టు ద డైవర్సిటీ ఆఫ్ ఇంగ్లీష్ డయలెక్ట్స్. చూడండి. సో డయలెక్ట్ అంటే అర్థం ఏంటి అంటే సో మాండలికాలు అని అంటాం. సో తెలుగులో ఏమంటాం, మాండలికాలు. సో తెలుగులో కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ వాళ్ళు ఒకలాగా, ఉత్తరాంధ్ర వాళ్ళు మరొకలాగా, కోస్తా వాళ్ళు ఇంకొకలాగా, ఇట్లా తెలుగు మాట్లాడుతున్నప్పటికీ తెలుగు మదర్ టంగ్ అయినప్పటికీ సో యూసేజ్లో భాగంగా కొంత ప్రొనౌన్సియేషన్ వేరియేషన్స్ వస్తాయి కదా. సో వాటిని ఏమంటామంటే డైలెక్ట్స్ అని అంటాం. డైలెక్ట్స్ అనేటువంటిది అందులో భాగమే. అయితే అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో కొన్ని కొత్త వర్డ్స్ కూడా షఫల్ అవుతూ ఉంటాయి, ఫ్లోరిష్ అయ్యి ఉంటాయి. సో ఆ పర్టికులర్ వర్డ్స్ని మనం ఏమంటామంటే మాండలికాలు అనేటువంటివి సెపరేట్ ప్రొనౌన్సియేషన్తో ఆ పర్టికులర్ ఏరియాలో ఫేమస్ అయినటువంటి కొన్ని వర్డ్స్ అనమాట. సరే, ఇది తప్పనిసరిగా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కిందికే వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు వచ్చిందేం కాదు, కొన్ని తరాల నుంచి ఆ పదాలు అక్కడ యూస్ చేయబడుతూ ఉంటాయి. సో కాబట్టి సో స్ట్రిక్ట్ గ్రామర్ రూల్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై లింగ్విస్టిక్ అథారిటీస్. ఇది డైలెక్ట్కి ఎటువంటి పరిస్థితుల్లో సెట్ కాదు. ఐసోలేషన్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కమ్యూనిటీస్, నాట్ పాసిబుల్. సో లిమిటెడ్ కల్చరల్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ఇంగ్లీష్ స్పీకర్స్, నో. సో హిస్టారికల్, రీజనల్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్, సో లాంగ్వేజ్ యూసేజ్లో సో ఇది డైలెక్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇంగ్లీష్ను మాట్లాడే వాళ్ళని ఐసోలేట్ చేసిన, సో ఆ తర్వాత కల్చరల్ ఇంటరాక్షన్స్ను తగ్గించిన, సో తర్వాత గ్రామర్ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసిన, సో డైలెక్ట్స్ అనేటువంటి ఎప్పటికీ జనరేట్ అయ్యేటువంటి అవకాశం లేదు కదా. సో గ్రామర్ రూల్స్ని పెడితే మాండలికాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని సపరేట్ చేస్తే మాండలికాలు రాకపోవడం ఇట్లేమీ ఉండదు. సో మనకి ఇంగ్లాండ్లో కూడా తీసుకుంటే, ఇంగ్లాండ్లో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే సో నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఈస్ట్, వెస్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ నార్త్ ఉంబ్రేరియన్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మిడ్లాండ్ టైప్స్ ఉంటాయి, ఇక్కడ వెస్ట్ సాక్సన్ టైప్స్ ఉంటాయి, ఇక్కడ కెంటిష్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి యాక్సెంట్ ఉంటుంది, మరియు ఒక్కొక్క రకమైనటువంటి డయలెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ రీజియన్లో కొన్ని ఏళ్ల నుంచి వచ్చినటువంటి హిస్టారికల్, రీజనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ పర్టికులర్ వర్డ్స్ని వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఇన్పుట్ చేయడానికి ఉపయోగపడి ఉంటాయి.
ఓకేనా. సో కాబట్టి తప్పనిసరిగా హిస్టారికల్, రీజనల్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ లాంగ్వేజ్ యూసేజ్ అనేటువంటిది దీనికి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, సో దిస్ వెరీ ఇంపార్టెంట్. సో నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్. సో స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్కి ఆబ్జెక్టివ్ కానిది ఏది? ఎంకరేజ్ పీపుల్స్ టువార్డ్స్ పాజిటివ్ బిహేవియర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్సింగ్. డిస్కరేజ్ పీపుల్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ క్లాస్ రూమ్ డిస్కషన్, నాట్. యా, డిస్కరేజ్ అనేటువంటిది నో, దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ. సో డిస్కరేజ్ పీపుల్స్ ఫ్రమ్ నెగిటివ్ బిహేవియర్, యా నెగిటివ్ బిహేవియర్ నుంచి డిస్కరేజ్ చేస్తే తప్పేం లేదు కదా. సో కాబట్టి వాళ్ళకి ఏమైనా చెడు లక్షణాలు ఉంటే వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఇది ఓకే. అట్రాక్ట్ అండ్ రిటైన్ అటెన్షన్ ఆఫ్ ద క్లాస్, ఎస్, ఇవన్నీ ఓకే. సో డిస్కరేజ్ పీపుల్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ క్లాస్ రూమ్ డిస్కషన్. ఇఫ్ యూ యాజ్ అ టీచర్, ఇఫ్ యూ block them, if you create certain obstacles to them in order to participate in the classroom discussion, may not give good result kada. That is not at all the followable process of TLP kada. So that's why, so this is not. సో దీనికి నో, డిస్కరేజ్ పీపుల్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ క్లాస్ రూమ్ డిస్కషన్ అనేటువంటిది కరెక్ట్ సమాధానం అవుతుంది అనేటువంటి విషయాన్ని సో మీరు గమనించాలి. ఎస్, నెక్స్ట్, choose the correct term for the grammatical arrangement of words in sentences to convey meaning. చూడండి, సో మనం ఆల్రెడీ ఎస్, సింటాక్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఒక సెంటెన్స్లో భాగంగా సో పదాలన్నింటినీ ఒక ఆర్డర్లో అమర్చి ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ను అర్థం చేసుకుని స్ట్రక్చర్తో పాటుగా మీనింగ్ని కూడా అర్థం చేసుకునేటువంటి ఒక లాంగ్వేజ్ బ్రాంచ్ని ఏమంటామంటే సింటాక్స్ అని అంటాం. సింటాక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ లాంగ్వేజ్ వేర్ వీ అరేంజ్ వర్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్స్ సెన్స్ అనేటువంటిది నో సింటాక్స్. సో ఇది సింటాక్స్కి సంబంధించి. వెకాబులరీ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా. సో ఎక్స్ప్రెషన్ అంటే నో, వాట్ వీ హ్యావ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఓరల్లీ ఆర్ రిటర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా. సో దెన్ గ్రామర్ అని అంటే ఇది కూడా అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్సే, కానీ ఇది నో అర్థం చేసుకోవడానికంటే నో గ్రామటికల్ కరెక్ట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే చూస్ ద కరెక్ట్ టర్మ్ ఫర్ ద గ్రామటికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్ టు కన్వే మీనింగ్ అన్నాడు. సో అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అనే దగ్గర ఆగి ఉంటే మనకు గ్రామర్ కూడా ఆన్సర్ అయ్యేది, కానీ ఆ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్ టు కన్వే మీనింగ్ కూడా అంటున్నాడు. సో కేవలం స్ట్రక్చర్సే కాకుండా మీనింగ్ కూడా అంటున్నాడు, కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింటాక్స్. సో ఆల్రెడీ మనం సింటాక్స్ అంటే ఏంటి, సిమాంటిక్స్ అంటే ఏంటి, ఫోనాలజీ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, ఆర్థోగ్రఫీ అంటే ఏంటి, ఎటిమాలజీ అంటే ఏంటి అనేటువంటి టర్మ్స్ మీద మీకు పూర్తి పట్టు సాధింపజేసేటువంటి నో స్టఫ్ని నేను ప్రొవైడ్ చేస్తా. ప్రస్తుతానికి దీనికైతే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎస్, సో నెక్స్ట్ అంటే మన మెథడాలజీలో ఉన్నాం. 85th క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్స్కిల్ ఆఫ్ రీడింగ్. చూడండి, మనకు 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి కదా, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఉన్నాయి కదా. దీస్ ఆర్ ది 4 లాంగ్వేజ్ స్కిల్స్. సో స్కిల్ అనేటువంటి పెద్దది, ఆ స్కిల్ని రీచ్ కావడానికి మనం చిన్న చిన్న డెస్టినేషన్స్ ఏర్పరచుకుంటాం, వాటిని సబ్ స్కిల్స్ అని అంటాం. సాధారణంగా మెథడాలజీలో ప్రతి ఆబ్జెక్టివ్కి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ప్రతి స్కిల్కి సబ్ స్కిల్స్ ఉంటాయి. రీడింగ్ అనేటువంటి స్కిల్ సాధించడానికి చిన్న డెస్టినేషన్, అంటే డైరెక్ట్గా రీడింగ్ ఎవరికి రాదు కదా, చిన్న చిన్న పనులు కొన్ని చేస్తే అప్పుడు రీడింగ్ అనేది మనం అటెండ్ చేయొచ్చు కదా. సో ఆ అటెండ్ చేయడానికి మనం యూస్ చేసేటువంటి స్మాల్ డెస్టినేషన్స్ని ఏమంటామంటే సబ్ స్కిల్స్ అని అంటాం. సో ఏంటా సబ్ స్కిల్స్? ఫ్లూయెన్సీ అండ్ స్పాంటానిటీ. సో ఇది స్పీకింగ్కి సంబంధించింది కదా, సో మాట్లాడడానికి సంబంధించింది కదా, ఇది రీడింగ్కి సంబంధం లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రీకాలింగ్ వర్డ్స్ క్విక్లీ, ఇది మెమొరీకి సంబంధించినటువంటి విషయం. ఓకే, డన్. సో చూద్దాం. సో యూజింగ్ అప్రాప్రియేట్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్, అప్రాప్రియేట్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసేటువంటిది రైటింగ్లోకి వస్తుంది కదా, రైటింగ్ యొక్క సబ్ స్కిల్ కిందకి వస్తుంది కదా. ఓకే, డన్. సో అండ్ దెన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. యా, సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్, బికాస్ సో రీడింగ్ అనేటువంటి దానికి సబ్ స్కిల్ ఇది. సో వీటిని టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్ అని అంటాం. స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అనేటువంటివి మనకి టెక్నిక్స్ ఆఫ్ రీడింగ్లో భాగంగా వస్తాయి. సో రీకాలింగ్ వర్డ్స్ క్విక్లీ, సో ఎయిదర్ ఇన్ స్పీకింగ్లో యూస్ చేయొచ్చు ఆర్ ఈవెన్ రైటింగ్. అంటే యాక్టివ్ లాంగ్వేజ్ స్కిల్స్లో మాత్రమే దాన్ని యూస్ చేస్తాం, ఒక్క రీడింగ్కి మాత్రమే సెట్ అయ్యేటువంటిది స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కదా. సో వాట్ ఆర్ techniques of reading, how they have to be used in our daily life in the sense while preparing something or while studying something అనేటువంటి స్టఫ్ని నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తా. రీడింగ్ అనేటువంటి స్కిల్కి సబ్ స్కిల్, సో ఇవి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్.
సో నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఎర్రర్ దట్ ఇన్వాల్వ్స్ ఎక్స్టెండింగ్ లాంగ్వేజ్ రూల్స్ ఆఫ్ ఏరియాస్ వేర్ దే డు నాట్ అప్లై. టైప్ ఆఫ్ ఎర్రర్ అంటున్నాడు, టైప్ ఆఫ్ ఎర్రర్ అంటున్నాడు. సో చూడండి, ఏ రకమైనటువంటి టైప్ ఆఫ్ ఎర్రర్ని సో మనం లాంగ్వేజ్ రూల్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి సో మనం డు నాట్ వేర్ దే డు నాట్ అప్లై, సో మనం సాధ్యమైనంత వరకు అప్లై చెయ్యం. చూడండి, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ఎర్రర్ దట్ ఇన్వాల్వ్స్ ఎక్స్టెండింగ్ లాంగ్వేజ్ రూల్స్ ఏరియాస్, ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, వేర్ దే డు నాట్ అప్లై, సాధారణంగా మనం అప్లై చేయకుండా ఉంటాం. సో అటువంటి వాటిని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో కేర్లెస్నెస్ ఎర్రర్స్ అనేటువంటిది లాంగ్వేజ్లో మనం చేసేటువంటి తప్పుల్లో భాగంగా వచ్చేటువంటిదే, మనం అప్లై చేయకపోవడం ఏంటి కాదు. సో చాలామంది పిల్లలు ఏదైనా ఒక దానికి స్పెల్లింగ్ను తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయరీ అని ఉందనుకుందాం, డయరీ రెండు రకాలుగా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో మనం చెప్పినటువంటి స్కూల్ డైరీ, సో ఇక్కడ మిల్క్ బూతు, సో ఓవరాల్గా రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి కదా. ఒకటి రాయమంటే ఇంకొకటి రాయటం కేర్లెస్నెస్. సో ఆ సెంటెన్స్ ద్వారా ఏ సెన్స్ అప్లై అవుతుందో దానికి అనుగుణంగా డైరీ అనేటువంటి వర్డ్ రాయాలనేటువంటిది సో లేకుండా కేర్లెస్గా చేస్తారు. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ మనం చేస్తూ ఉంటాం. డు నాట్ అప్లై కాదు, దట్ కెన్ బి అప్లైడ్. సో కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితిలో ఆన్సర్ కావడానికి ఛాన్స్ లేదు. పర్ఫార్మెన్స్ ఎర్రర్స్, సో ఇది కూడా మనము పదే చేస్తూ ఉంటాం. సో మనము ఏదైతే రిప్రజెంట్ చేసినటువంటి ఐడియా ఎగ్జాక్ట్గా మన పర్ఫార్మెన్స్కు సంబంధించి ఉందా లేదా అనేటువంటిది ఒక అన్సైంటిఫిక్ రైటర్ చేత వీలయ్యే పని కాదు. ఒక ప్రొలిఫిక్ రైటర్ అయితే తప్పనిసరిగా ఈ పర్ఫార్మెన్స్ ఎర్రర్ని అప్లై చేయకుండా తీసుకెళ్ళిపోతాడు. సో మన అందరిలో కూడా సాధ్యమైనంత వరకు ఈ ఎర్రర్ ఉంటుంది. సో మనం అప్లై చేయకుండా పోయే అవకాశమే లేదు, మనం అప్లై చేస్తాం. సో ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ని సాధ్యమైనంత వరకు మనం అప్లై చెయ్యం. ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్, ఇవి కూడా సాధ్యమైనంత వరకు మన డైలీ లైఫ్లో మనం లాంగ్వేజ్ యూసేజ్లో జరుగుతూనే ఉంటాయి. ఇక ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, సో కాల్ అనేటువంటి ఒక పదం ఉంది. సో దీనికి ఈడిని యాడ్ చేస్తే సో అదేమవుతుంది అంటే కాల్డ్ అవుతుంది. సో కాల్ అనేటువంటి V1కి ఈడిని అప్లై చేయడం వల్ల V2 వస్తుంది. సో ఇది ఓవరాల్గా పిల్లలకి మనం చెప్తాం. V2 ఆఫ్ వర్బ్ వస్తుంది, వర్బ్ 2 వస్తుంది, పాస్ట్ టెన్స్ రిప్రజెంటేషన్ వస్తుంది. అయితే పిల్లవాడు ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు గో అనేటువంటి ఒక పదం వచ్చింది, దీనికి V2 చెప్పురా అంటే, సో దీనికి కూడా ఏం చేస్తాడంటే ఈడి కలిపేస్తాడు. ఈడీ కలిపేసి గోయిడ్ అని అంటాడనమాట. చాలామంది పిల్లల్లో వస్తున్నటువంటి రైట్ ఉంది, రైట్కి ఈడీ కలిపి రైట్డ్ అని అంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా పిల్లలకి మనం అప్లై చేయాలి. ఈడీ డి యాడ్ చేసినప్పుడు V2 వస్తుందని చెబుతూనే కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి, ఆ వర్బ్స్కి ఇవి యాడ్ కావు, వాటికి V2లోకి మార్చేటువంటి విధానం వేరుగా ఉంటుంది అని మనం సాధ్యమంతో చెప్పం పిల్లలకి. సో దట్ పర్టికులర్ ఎర్రర్ కెనాట్ బి అప్లైడ్. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే టీచింగ్లో భాగంగా ఫలానా విషయం ఇది అని చెప్పినప్పుడు అందులో ఉండేటువంటి వేరియేషన్స్ కూడా ఓవర్ జనరలైజేషన్ అంటే ఏంటి, ప్రతి మెయిన్ వర్బ్కి డి కానీ ఈడీ కానీ కలిపితే దాన్ని V2లోకి వస్తుంది, ఇది జనరలైజ్డ్ ఫ్యాక్ట్. అయితే డి కానీ ఈడీ కానీ కలపకుండా V2లోకి ఫామ్ అయ్యేటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ను కూడా మీరు చెప్పగలిగితే మీరు ఓవర్ జనరలైజేషన్ ఎర్రర్ అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకున్నట్లు, పిల్లవాడు చేసేటువంటి తప్పును ముందుగానే ఊహించి దాన్ని సరిచేసిన విధంగా భావిస్తాం. ఓవర్ జనరలైజేషన్ ఎర్రర్ అంటే అది. సో లాంగ్వేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈఎల్టీలో ఇది ప్రధానమైనటువంటి భాగం, లాంగ్వేజ్ని టీచ్ చేయడంలో భాగంగా. సో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే గుర్తుంచుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ ది అప్రోప్రియేట్ టర్మ్ ఫర్ ఎయిడ్స్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ఎన్హాన్స్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్. మనం ఏమి ఎయిడ్స్ని క్లాస్ రూమ్లో భాగంగా యూజ్ చేస్తామంటే, సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేటువంటి విషయం మనకు తెలుసు. సో సప్లిమెంటరీ టూల్స్, లెర్నింగ్ ఎన్హాన్సెస్ అండ్ దెన్ క్లాస్ రూమ్ గాడ్జెట్స్. సో వీటిని అన్నింటినీ కూడా ఒక టర్మ్తో పిలిచవచ్చు. ఏంటది, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అని పిలిచవచ్చు. సో మన యొక్క టీచింగ్ ఎఫెక్టివ్ కావడానికి మనకు సపోర్టివ్గా, అసిస్టెంట్గా సో మనం TLMని యూజ్ చేస్తాం. సో కాబట్టి 87th క్వశ్చన్కి D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దెన్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండర్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈజ్, దిస్ ఈజ్ నాట్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద పోస్ట్. పోస్ట్ యాక్టివ్ ఫ్రేజ్ ఆఫ్ టీచింగ్. సో మనం టీచింగ్ అయిపోయిన తర్వాత సో
ప్రీ యాక్టివ్ పోస్ట్ యాక్టివ్ టీచింగ్స్ అని ఉంటాయి కదా. సో టీచ్ చేయకముందు మనం చేయాల్సిన పనులు, టీచింగ్ అయిన తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు. టీచింగ్ అయిన తర్వాత మనం తప్పనిసరిగా ఏం చేయాలి, పిల్లలకు అర్థమైందా లేదా చూసుకోవాలన్నా, పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకోవాలన్నా, పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ను తీసుకోవడానికి రిటర్న్గా ఓరల్గా మనం చెక్ చేసుకోవచ్చునా, మనలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో వాటన్నిటిని డిస్కస్ చేసుకోవచ్చునా, ఇవన్నీ పోస్ట్ టీచింగ్ యాక్టివిటీస్గా భావిస్తాం. ప్రీ టీచింగ్ యాక్టివిటీస్గా లెసన్ ప్లాన్ రాసుకోవాలన్నా, సో టార్గెటెడ్ వర్డ్స్ ఏంటో డిస్కస్ చేసి ముందే చూసుకొని వాటి యొక్క అర్థాలు తెలిపే ప్రయత్నం చేయాలన్నా, సో ఏ టీఎల్ఎం అవసరమైతుందో టీఎల్ఎంను ముందే సమకూర్చుకోవాలన్నా, ఎంత టైంలో చెప్పాలా ఆ టైంకు తగ్గ ఫ్రేమ్స్ని మనం డివైడ్ చేసుకోవాలన్నా, ఏ గ్రామటికల్ కాన్సెప్ట్ చెప్పాలి, ఏ వొకాబులరీ ఐటమ్ చెప్పాలి అనేది ముందే మనం ఐడియా. ఇవన్నీ ప్రీ యాక్టివ్ టీచింగ్ ప్రాసెస్. పోస్ట్ యాక్టివ్ టీచింగ్ ప్రాసెస్ అంటే వన్స్ యూ సబ్మిటెడ్ ద టీచింగ్ ఐటమ్ టు ద క్లాస్ రూమ్, దెన్ ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు నో హౌ ఫార్ ద ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఈజ్ సబ్మిటెడ్ టు ద చిల్డ్రన్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ అండ్ హౌ ఫార్ దే అండర్స్టూడ్. సో ఈ రెండు. సో హౌ ఎఫెక్టివ్లీ టీఎల్ఎం ఈజ్ యూజ్డ్ ఇదిను. సో వెదర్ ద సబ్మిషన్ ఈజ్ క్లియర్లీ ఇన్కల్కేటెడ్ ఇన్ దర్ మైండ్స్ ఆర్ నాట్, ఆర్ దే ఎక్స్పెక్టింగ్ ఎనీ అనదర్ టైప్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలే కదా. సో కాబట్టి సో పోస్ట్ యాక్టివ్లో లేనిది ఏంటి అని అంటున్నాడు అనమాట. సో ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్టివ్స్, సో ఇది తప్పనిసరిగా ప్రీ కిందికే వస్తుంది. సో రిఫ్లెక్టింగ్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, సో అనలైజింగ్ లెర్నర్ పర్ఫార్మెన్స్. అనలైజింగ్ లెర్నర్ పర్ఫార్మెన్స్ టీచింగ్ అయిపోయిన తర్వాతనే ఎంతవరకు వాడికి వచ్చింది అనేటువంటిది. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్, వన్ ఫీడ్బ్యాక్ని తీసుకుంటే టీచింగ్ అయిపోయిన తర్వాతనే. రిఫ్లెక్టింగ్ ఆన్ లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్, ఎట్లా చెప్పినా నేను, ఆ తర్వాత నీకు ఎలా అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది అనేది కూడా టీచింగ్ అయిన తర్వాతనే. మరి టీచింగ్ అయిన తర్వాత ఈ మూడు యూస్ చేస్తాం. యూజ్ చేయనిది అని అడిగినాడు కాబట్టి ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్టివ్స్. సో ఎటువంటి పరిస్థితుల్లో సో దేనికోసం నేను టీచ్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మనకు తెలియకుండా టీచ్ చేయడం అనేటువంటిది. సో పోస్ట్ టీచింగ్లోకి ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్టివ్స్ రాదు. ఐడెంటిఫైయింగ్ ఆబ్జెక్టివ్స్, ఐడెంటిఫైయింగ్ స్పెసిఫికేషన్స్, ఐడెంటిఫైయింగ్ ద టీచింగ్ ఐటమ్, ఐడెంటిఫైయింగ్ ద టీఎల్ఎం is required. So identifying the several activities which have to be done either with students or with TLM or with blackboard, ఇవన్నీ కూడా టీచింగ్ ప్రాసెస్కి ముందు మనం చేయవలసినటువంటి విషయాలే. ఫీడ్బ్యాక్ను తీసుకోవడము, సో స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడం, తర్వాత స్టూడెంట్ నుంచి మనం సప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని రిఫ్లెక్సివ్గా కలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చేసేటువంటి పనులు కదా. సో పోస్ట్ యాక్టింగ్ టీచింగ్ మెథడ్లో లేనిది ఏది అని అడిగినాడు కాబట్టి సో ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ the total English part of yours, so which was conducted by the organizers on 13th June 2025, so in session 2. సో ఇటువంటి అనాలిసిస్లు నేను మరికొన్ని మీకు చేసి ఓవరాల్గా సిలబస్ మీద ఒక క్లారిటీని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో గ్రామర్ ఏమైంది, మెథడాలజీ ఏమైంది, లిటరేచర్ ఏమైందో నేను చెబుతా. సో ఈ పాయింట్లను మీరు జాగ్రత్తగా గమనించి మీ యొక్క ప్రిపరేషన్ని మౌల్డ్ చేసుకుంటారని, క్వశ్చన్కి ఆన్సర్ను మాత్రమే ప్రస్తుతానికి నేను ఇవ్వగలిగిన, ఏదైనా అవసరమైతే కొన్ని టిప్స్ చెప్పగలిగిన, అయితే సబ్జెక్ట్ యొక్క డెప్త్ని మీ ముందు నేను పూర్తిగా ఉంచలే. సో ఆ ఉంచేటువంటి ప్రయత్నం తర్వాత జరిగేటువంటి వీడియోస్లో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.